హలో నమస్తే. కృషి, సాధన, ప్రతిభ, సౌమ్యం, విజయం వీటికి నిలువెత్తు రూపం మెగాస్టార్ చిరంజీవి గారు. ఒక అభిమానిగా చిరంజీవి గారిని ఒక్కసారైనా చూడాలని కోట్ల మందికి ఉంటుంది. మన స్వామినాయుడు గారికి ఆయనతో కలిసి ప్రయాణం చేసే అదృష్టం దక్కింది. ఆల్ ఇండియా చిరంజీవి యూత్ ప్రెసిడెంట్గా ప్రపంచంలో ఉన్న చిరంజీవి అభిమానులందరినీ ఒకే తాటిపై నడిపే లీడర్గా, ప్రేమే లక్ష్యం సేవే మార్గం అంటూ ఆయన సేవా పదంలో నడుస్తూ ఆయనకి విధేయుడిగా, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ చీఫ్ మేనేజర్గా, ఆయనకి వీరాభిమాని అయిన రవణం స్వామినాయుడు గారితో ఈరోజు మన క్లాసిక్ టైమ్స్ విత్ ప్రవీణ. నమస్తే స్వామినాయుడు, ఎలా ఉన్నారు? బాగున్నాయండి. చిరంజీవి గారి 150వ సినిమా రిలీజ్ అయింది, చాలా పెద్ద సక్సెస్ అయింది, అందరూ పండగ జరుపుకుంటున్నారు. చిరంజీవి గారు ఆఫ్టర్ 10 years ఆయన మళ్ళీ సినిమా రంగానికి వచ్చి ఇంత ఘన విజయం సాధించడం తెలుగు ప్రజలందరికీ ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యంగా మాలాంటి అభిమానులకి ఇంకా అంతులేని ఆనందం. ఆయన ఇంకా ఇంకా రోజు రోజుకి యంగ్ అయిపోతున్నారండి. ఆయన చాలాసార్లు మీకు ఇంటర్వ్యూలో చెప్పారు, ఆయన మంచి మనసే ఆయన యంగ్గా ఉంటారు కారణం. ఆయన ఎటువంటి కల్మషం ఉండదు, అందరినీ కూడా చాలా బాగా ప్రేమిస్తారు. ఆయనకంటూ శత్రువులు అంటూ ఎవరు లేరు. చాలా గొప్ప వ్యక్తి. ఆయన గురించి చెప్పాలంటే చాలా సమయం కూడా పడుతుంది. ఆయన గురించి ఎన్నో విషయాలు, మాకు తెలియని విషయాలన్నీ మీ నుంచి తెలుసుకుందామని ఈరోజు మిమ్మల్ని ఇలా కలవడం జరిగింది. సార్, మీరు ఫస్ట్ టైం చిరంజీవి గారిని ఎప్పుడు చూశారు? నేను ఫస్ట్ టైం చిరంజీవి గారు చూసింది ఇంతవరకు నేను చిరంజీవి గారు కూడా చెప్పలేదండి. నా అదృష్టం ఏంటంటే పునాదరాలు సినిమా షూటింగ్లో తూర్పుగోదావరి జిల్లా పొట్టిలంక అనే గ్రామంలో షూటింగ్ అవుతుంటే నేను 8th class అవుతున్నాను. అప్పుడు నేను స్కూల్ ఎగ్గొట్టి ఆ షూటింగ్లో చూసాను. అంటే చిరంజీవి గారి కోసం కాదు, ఆ రోజు చిరంజీవి గారు ఉన్నారని నాకు తెలియదు. అక్కడ ఆ సినిమాకి వెళ్తే ఆ సినిమాలో ఈయన కూడా ఉన్నారు. అది ఈయనని తెలియదు అప్పుడు. తర్వాత ఆయన ప్రాముఖ్యతలో వచ్చిన తర్వాత చాలా అదృష్టవంతుని, చిరంజీవి గారి మొదటి సినిమాలో మనం కూడా పాల్పంచుకున్నాం అన్నది తర్వాత తెలిసింది నాకు. సో లైఫ్లో ఎప్పుడో మీకు ఆ కనెక్టివిటీ అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయింది చిరంజీవి గారి? నిజంగా అండి, ఇది పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. చిరంజీవి గారితో మాకు ఈ అనుబంధం మామూలు విషయం కాదు. నేను నా ఒక్కరికే ఇటువంటి అనుబంధం అనుకున్నాను. నిజంగా ఈ లక్షలాది కోట్లాది అభిమానులు అందరికీ కూడా చిరంజీవి గారితో పూర్వజన్మలో ఏదో వారికి మాకు చాలా ప్రగాఢమైన బంధం ఉందని నేను గట్టిగా నమ్ముతున్నాను. సో పునాదిరాళ్ల టైంలో అప్పట్లో మీరు చిరంజీవి గారిని మొట్టమొదటిసారి చూశారు. ఒక అభిమానిగా ఆయనకి మారిన తర్వాత మీరు ఫస్ట్ టైం మళ్ళీ ఎప్పుడు చూశారు? అంటే ఒక అభిమానిగా. ఆయన చాలాసార్లు అనేక షూటింగ్లోకి వెళ్ళటం జరిగింది. కానీ ఆయన్ని ప్రత్యక్షం కలిసి మాట్లాడింది మాత్రం కోనసీమలో తుఫాన్లు వచ్చి బీభత్సం సృష్టించి వందలాది మంది చనిపోయినప్పుడు ఆయన వెంటనే అక్కడ అందరినీ ఆదుకోవాలి. ఈ సమయంలో ఆనాటి కమిషనర్ హెచ్కే బ్రహ్మని ఆయన చిరంజీవి గారు పర్యటిస్తుంటే ఆయన రావడానికి వీల్లేదని ఆయన ఆంక్షలు విధించినప్పుడు మా అభిమానులు మమ్మల్ని పిలిచి అక్కడ ఏ విధంగా మనం చేయాలన్న దాని మీద డిస్కస్ చేసినప్పుడు ఆయన కోసం విజయబాబు నాయుడు గారి ఇంట్లో వెయిట్ చేస్తూ ఉన్నాం. ఆయన అప్పుడే తలకి స్నానం చేసి వైట్ షర్టు వైట్ లుంగి వేసుకుని ఆయన దిగి వస్తుంటే నిజంగా ఆయన్ని ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని నేను స్వయంగా చూసిన అనుభూతి కలిగింది ఆ రోజుని. అయితే ఆయనతో కలిసి మాట్లాడిన తర్వాత ఆ ప్రజల గురించి మాట్లాడటం, ఆ పేద ప్రజల గురించి, ఆ చనిపోయిన గురించి, అక్కడ జరిగిన విపత్తు గురించి మాట్లాడి ఎన్ని లక్షలైనా పర్వాలేదు, మీరు అర్జెంటుగా సామాన్ తీసుకెళ్ళండి, వారికి ఏమేమి కావాలో అన్నీ కూడా దగ్గరుండి కొనిపించి సామాన్లు ఇచ్చి ఒక 3 లారీలతోటి మమ్మల్ని ఆ ఊరు పంపించడం జరిగింది. ఆ రోజు నేను నిజంగానే దేవుడిని చూశాను అనమాట. ఆయన ఈ తెలుగు ప్రజల పట్ల ఉన్న అభిమానం, ముఖ్యంగా ఆపదలో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రజలను ఏ విధంగా ఆదుకోవాలని, అంటే దాంట్లో ఎటువంటి దురుద్దేశంగా నేను ఒక కళాకారుడిగా ఆయన ముందుకు వచ్చి మీరు బాగా గమనిస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ ప్రకృతి వైపరీత్యాలు జరిగినా స్పందించే మొట్టమొదటి వ్యక్తి చిరంజీవి గారు. ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. సో ఆయన చెప్తే వినని వాళ్ళు అంటూ ఉండరు. సో ఇది అంటే ఏ సంవత్సరంలో జరిగిందండి ఇది? ఇది 1995 అండి. 1995లో. సో ఆయనకు కూడా చిన్నప్పటి నుంచి ఈ సేవా దృక్పథం ఇవన్నీ. మదనపల్లిలో చిత్తూరు జిల్లాలో కూడా ఇలాగే ఒకసారి విపత్తు వస్తే అప్పుడు మద్రాసులో ఉండేవారు, అప్పుడు ఇంకా హైదరాబాద్ షిఫ్ట్ అవ్వలేదండి. అక్కడి నుంచి అందరికీ కూడా అన్ని సామాన్లు వస్తువులు అన్నీ సుమారు ఆ రోజుల్లో 10 లక్షల రూపాయలు ఖరీదైన వస్తువులు ఆ మదనపల్లి పంపించి అక్కడ ఆదుకోవడం జరిగిందండి.
అదేవిధంగా మీరు గతం గుర్తు పెట్టుకుంటే గరణామ కూడా 100 డేస్ ఫంక్షన్లో కూడా పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి ఆయన చాలా భారీ మొత్తంలో ఇచ్చారు, అందరిని ఆదుకోవడం జరిగిందండి. ఆయన చేసే దానాలు ఎక్కువ గుప్త దానాలు ఉంటాయని చాలా బయట ప్రపంచం తెలియవు. ఆయన అసలు పబ్లిసిటీకి ఇష్టపడరండి. ఆయన ఒక గొప్ప వ్యక్తి సార్. మరి మేమందరం అభిమానులుగా ఆయన ఒక్కసారైనా చూడాలనుకుంటాము. మీరు కొన్ని వేల సార్లు చూసుంటారు ఆయన ఇప్పుడు దాకా, అంటే కౌంట్ చేయలేము ఎన్నిసార్లు చూసి. ప్రతిసారి ఆయన చూసినప్పుడు మీలో కలిగే ఆ ఎగ్జైట్మెంట్ ఎలా ఉంటుంది? ప్రతిసారి కొత్తగానే ఉంటుందా లేకపోతే? ఇది చాలా అందరికీ ఆశ్చర్యకరంగా ఉండే సంఘటన ఇది. ఆ రోజు నుంచి ఈ రోజు సుమారు నేను 26 సంవత్సరాల నుంచి ఆయనతో పాటు ఉన్నానండి. ఈ రోజు నాటికి కూడా ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక దేవుడిని చూసినట్టుగానే ఆ వెంకటేశ్వర స్వామిని చూసి దర్శనం చేసుకున్నప్పుడు ఏ విధంగా నేను స్పందిస్తానో అదే విధంగా నేను స్పందిస్తానంటే ఆయన చూడగానే ఆ విషయం ఆయనకి బాగా తెలుసు. అయితే నా నరాలు కానీ నా అవయవాలు కానీ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమి పనిచేయండి. ఆయన ఏ ప్రశ్న అడిగినా నేను జవాబు చెప్పలేనండి. ఈ రోజు నాటికి కూడా 5 నిమిషాల కంటే ఎక్కువ ఆయన దగ్గర నేను కూర్చోలేనండి. అసలు ఆయన ఎంత టైం ఇచ్చినా కానీ నేను ఎంత త్వరగా బయటకు వచ్చేద్దామని బయటకు వచ్చేస్తూ ఉంటానండి. దీనికి కారణం చాలామంది తెలియాల్సిన విషయం, సూర్యుడిలో ఎంత సౌరశక్తి ఉందో ఈయన దగ్గర అంత మెగావాట్ల శక్తి ఉందండి. ఈయన అరుదైన వ్యక్తిగా మనం అనుకోవచ్చండి. నేను దీని గురించి బాగా పరిశీలించాను అనమాట. పరిశీలించినప్పుడు మీలాంటి వ్యక్తులు కానీ ఇంకా ప్రముఖులను అది కలిసినప్పుడు చాలా తెలుసుకున్న విషయాలు ఏంటంటే, ఈయన జన్మించిన సంవత్సరం కానీ ఆయన నక్షత్రం కానీ ఆ సమయం కానీ ఆ రోజు కానీ ఆ నెల కానీ అన్నీ ఒక ప్రత్యేకమైన సంఘటనలు అన్నమాట అండి. పట్లగా ఆగస్టులో జన్మించారు మీరు. ఆగస్టు 22 ఆగస్టు నెలలో పుట్టిన వారంతా చాలా గొప్పవారండి. మీరు ఎవరినైనా తీసుకోండి, దాంట్లో ముఖ్యంగా చెప్పుకోవాలని మదర్ తెరిసా ఆగస్టు 20 తారీఖున పుట్టారు ఆవిడ. ఈయన 22 పుట్టారు. ఇంకా చెప్పుకొని చాలామంది ప్రముఖులు ఆగస్టులోనే పుట్టారన్నమాట అండి. ముఖ్యంగా ఈయన 10 కోట్ల మందిలో ఒక్కరు ఇటువంటి వ్యక్తులు ఉంటారన్నమాట అండి. చాలా గొప్ప వ్యక్తి, చాలా శక్తిమంతుడు. ఆయన దగ్గరికి ఎంతమంది వెళ్ళినా, ఎంత శత్రువు వెళ్ళినా, ఏ విధంగా వెళ్ళినా ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత జీరోగా మారిపోవాల్సిందండి. ముఖ్యంగా నాలాంటి వ్యక్తులు ఈ రోజు నాటికి కూడా ఆయన ముందు ఏమీ మాట్లాడలేమండి. ఏదో చెప్పాలనుకోవడం, చెప్పేయడం, వచ్చేయడం, ఆయన చూడటమే మెయిన్ అండి. అంతే, చూసి ఏదో 2 విషయాలు చెప్పి బయటకు వచ్చేయడం తప్ప ఎక్కువసేపు ఆయనతో ఉండలేమండి. సో మీరు ఇప్పటికీ కూడా 25 సంవత్సరాలు పైబడిన మీ అనుబంధంలో కూడా మీరు ఎక్కువసేపు ఆయనతో మాట్లాడలేరండి. సార్, అంటే అదే టైంలో ఎంతోమంది అగ్ర హీరోలు ఎంట్రీ ఇచ్చారు చిరంజీవి గారి టైంలోనే. అంత పెద్ద పెద్ద హీరోలు ఉన్నప్పుడు మీరు ఈయన వైపే మీరు అభిమానిగా మారడానికి ఏదైనా అలాంటి మూమెంట్ ఏదన్నా మీకు? అంటే ఈయన నటనలో మీరు ఒకసారి మనమిరు పాండవులు కానీ ఆ రోజుల్లో మీరు చూస్తే ఒక పున్నమి నాగ్ కానీ ఇటువంటి సినిమాలు చూసినప్పుడు చాలా ఈజీగా నటించేస్తూ ఉంటారండి. పర్టికులర్గా ఆ డ్యాన్సర్ చూస్తే నిజంగా అవయవాలు ఉన్నాయా లేవా, ఇది ఒక రబ్బర్ బొమ్మ ఆ టైపులో. మీరు ఇప్పటికీ కూడా మేము పాత సినిమాలన్నీ రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం, ఆశ్చర్యపోతూ ఉంటాం అన్నమాట. ఈయనతోనే మనం ఫాలో అవుతున్నాం, ఏంటి ఈయన శరీరం ఏంటి, అసలు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అన్నమాట. అటువంటి డ్యాన్సులు ఎంతవరకు ప్రపంచంలో ఏనట్టు కూడా చేయలేనటువంటి డ్యాన్సులు ఆయన చేస్తారండి. ముఖ్యంగా ఆ నటనతో పాటు ఈ డ్యాన్సులతో పాటు అన్ని ఫైట్లు, ముఖ్యంగా ఆయన వ్యక్తిగతంగా మేము చాలా బాగా ఇష్టపడతామండి. చాలా గొప్ప వ్యక్తి, చాలా మంచి హ్యూమన్ బీయింగ్ సార్. ఎవరు ఆపదలో ఉన్నా సరే వారు ఎవరని చూడరండి. ఆయన చాలా బాగా సహాయం చేస్తారు. ఎక్కువ గుప్తదానాలు అండి, అసలు బయటికి రానివ్వరు. మేము కూడా అంటే ఆయన్ని చూసి ఇన్స్పైర్, నేను ఒక పెద్ద అభిమానిని. ఆయన డాన్స్, ఆయనలో ఉన్న గ్రేస్ వేరండి. ఇవాళ రేపు వచ్చే ఎంత హీరోలు ఎన్ని కష్టపడినా ఆయన చేసే మూమెంట్స్ అది చాలా డిఫరెంట్గా ఉంటాయి. మీరు ఒక్కరే ఆయనతో ఎక్కువ ట్రావెల్ చేస్తున్నారు అంటే మీ ఒక్కరికే అదృష్టం దక్కిందా, మీతో పాటు ఇంకెవరైనా? చాలామంది, మేమంతా పెద్ద గ్రూపు ఉన్నామండి. ముఖ్యంగా నేను ప్రథమంలో నాతో పాటు జీవి కృష్ణారావు అని ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ నాకు బాగా హెల్ప్ చేశారండి. ఇద్దరం కలిసే చాలా రాత్రి పగళ్ళు ఎన్నో పడుకోండు ఒక స్కూటర్ వేసుకుని ఆయన కోసం, ఆయన ఎక్కడ షూటింగ్ అవుతున్నా అక్కడికి వెళ్ళిపోవటం, సెక్యూరిటీ ఆపేసినా సరే బయట ఒక మార్నింగ్ 9కి వెళ్తే షూటింగ్ వెళ్ళిపోయే వరకు కూడా అక్కడ బయట చూస్తూనే, ఆయన కలవడానికి వీలు పడేది కదండి, ఆయన చూస్తూనే ఉండేవాళ్ళం. ఆ రోజుల్లో జేవి కృష్ణారావు గారిని ఈ స్థాపించేటప్పుడు నేను పడ్డ కష్టానికి మెయిన్ కారణం ఆయన. తర్వాత దీన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేయాలి,
గ్రామాల్లోని పట్టణాల్లోని అన్ని చోట్ల ఉన్న వాళ్ళందరినీ ఏకతాటి మీద తీసుకురావాలని చేసినప్పుడు అప్పుడు ఈ రాష్ట్ర అధ్యక్షుడిగా చిరంజీవి గారి యువత రాష్ట్ర అధ్యక్షుడిగా సిహెచ్ వెంకటేశ్వరరావు గారని మంచి మిత్రుడండి. ఆయన్ని సహకారం తీసుకోవటం, ఆయన ఏకగ్రహంగా మేమంతా ఎన్నుకోవటం, అక్కడి నుంచి ఇది మంచి స్థాయిలోకి వెళ్ళిందని చెప్పొచ్చు. తర్వాత ఆయనతో పాటు రాము యాదవ్ గారని ఆయన కూడా మాకు చాలా సహకారం అందించారు. అదేవిధంగా తెలంగాణ ప్రాంతం నుంచి అనుకోకుండా చనిపోయారు ఆయన. శ్రీరాములు సురేష్ అని కరీంనగర్ నుంచి, బింగిమోహన్ అని నిజామాబాద్ నుంచి, ఇంకా వరంగల్ నుంచి తోట నవీన్, కె ప్రభాకర్, అదేవిధంగా మన ఖమ్మం నుంచి వెంకటేశ్వర గారని, ఇలాగ మన నల్గొండకు వచ్చేటప్పటికి బైర వెంకన్న గారని, ఇలా పాత అమ్మాయిలను తెలుసుకుని చాలామంది ఉన్నారండి. మంచి పెద్ద గ్రూప్ ఇది. ఈ రాష్ట్రంలోని, దేశంలోని, ప్రపంచంలోనే చాలామంది మెయిన్ వారంతా నాతో కలిసి ప్రయాణం చేస్తూ ఉంటారు. కానీ వారందరికీ సమయానుభవం లేక నేను ఎక్కువ స్ట్రీమ్ లైన్లోకి వారందరూ తరపున పనిచేస్తూ ఉన్నాను. మీ జీవితం ఆల్మోస్ట్ ఆయనకే అంకితం లాగా అయిపోయింది. ఒక జైన్ తోటి నేను ఆయన దగ్గరికి రావడం జరిగిందండి. ఈయన ఇంత మంచి గుణాలు ఉన్నాయి, ఇంత సేవా దుఃఖపరుడు, ఈయన ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఎలా ఉంటుంది అన్న దాంతో నేను మొదటిసారి ఈ ఆఫీస్లోకి జాయిన్ అయినప్పుడే నేను అల్లు అరవింద్ గారితో ఈ విషయం మాట్లాడాను అనమాట. మొదటి రోజే నేను ఆయన్ని ఈ రాష్ట్రంలోని రామరాజ్యం రావాలంటే ఏం చేయాలి, చిరంజీవి గారు రాజ్యం అధికారం చేపట్టాలి, అంచేత ఆయన అధికారంలో రావాలంటే మనం ఏం చేయాలి అన్న దాని మీద ఎక్కువ నేను ఆయనతోటి ప్రయాణానికి ముఖ్య కారణం. అదేవిధంగా ఈయన సేవారంగంలో ఎటువంటి ఈ ప్రకటనలు, ఎటువంటి పత్రికాముఖం లేకుండా తెరచాటును చేస్తున్న సేవలు ఈ బయట చేస్తే ఎలా ఉంటుంది, ముఖ్యంగా ఇప్పుడు బర్నింగ్ పాయింట్స్ ఏంటి అన్న దాని మీద బాగా నేను దృష్టి సారించి, అదేవిధంగా ఆ టైంలో ఆయన ఆర్టిఫిషియల్ లింబ్ సెంటర్ ఒకటి పెట్టడానికి అన్ని ప్రయత్నాలు ఆయన చేసి ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్నారు. ఆ టైంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒకరోజు ఆయన పేపర్ చదివి రక్తం దొరక్క ఇలాగ ప్రతిరోజు చాలామంది చనిపోతున్నారని తెలిసి, అయితే ఆర్టిఫిషియల్ లింబ్ సెంటర్ కంటే ముందు ఇది పెట్టాలి అని చెప్పి ఈ ముందు చిరంజీవి రక్తనేత్ర నిధి కేంద్రం పెట్టడం జరిగింది. ఆర్టిఫిషియల్ లింబ్ సెంటర్ కూడా మీరు మా బ్లడ్ బ్యాంక్ చూస్తే దీనికి ఎంత ప్లేస్ కేటాయించామో దానికి అంతే ప్లేస్ కేటాయించి రెడీగా ఉంచారు. అది అనివార్యకరణ అలాగే పెండింగ్లో ఉంది. అయితే ఈ చేస్తున్న సేవలకి ఆయనకి భారతరత్న రావాలి. భారతరత్న రావాలంటే ఏం చేయాలి, అభిమానమైన మేము కూడా ఆయనకు సహకరించాలి, మేము కూడా అన్ని ప్రాంతాల్లో సేవా మార్గంలో ఉండాలి, దానికి ఎవరొకళ్ళు గంట కట్టాలి అని చెప్పి నేను కూడా ఆల్రెడీ మా నాన్నగారు మా కుటుంబ నేపథ్యంలో మేము కూడా సేవలో బాగా ముందంజలో ఉన్నాం. ఈయన దగ్గర రాకముందు నుంచే నేను వ్యాపారంలో ఉంటూ నా వంతు నేను చాలా సేవా కార్యక్రమాలు నిర్వహించేవాడిని. ఆ భాగంలో చిరంజీవి గారి దగ్గరికి వచ్చిన తర్వాత మరింతగా ఆయన భారతరత్న అవార్డు తీసుకురావాలి, ఆయనకు వస్తుంది ఖచ్చితంగా, దాంట్లో మనం కూడా పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలోని అభిమానులందరినీ ఈ సేవా మార్గం వైపు ఆయన ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళటం ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది. అంటే మాకు తెలిసి చిరంజీవి గారి చారిటబుల్ ట్రస్ట్, ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్ చాలా ప్రామినెంట్గా మాకు తెలుసు ఆయన చేసే సేవలు. ఇంకా అంటే మాకు తెలియకుండా ఆయన ఇంకే సేవా మార్గంలో ఉన్నారు అంటే ముఖ్యంగా ఈ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా, అదేవిధంగా పరిశ్రమలో ఈ 24 క్రాఫ్ట్స్ ఉన్నట్టుగా ఆయనకి పరిశ్రమలో ఎవరికి ఆపద వచ్చినా అనుకోకుండా అతను ఇక్కడికి వచ్చి పనిచేస్తూ ఉంటారు. ఒక మేకప్ ఉండొచ్చు, వాళ్ళ తండ్రికి ఊరిలో హార్ట్ ఆపరేషన్ చేయాల్సి వచ్చి ఉండొచ్చు, ఇతను బతకడానికి కష్టంగా ఉన్న పరిస్థితుల్లో లక్షల రూపాయలు పెట్టి హార్ట్ ఆపరేషన్ ఎలా చేయించుకుంటారండి. అటువంటి వాళ్ళు చిరంజీవి గారిని టచ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన నాకు తెలిసి కొన్ని వందల ఆపరేషన్లు చేయించుంటారండి, హార్ట్ ఆపరేషన్లు, అలాగే కంటి ఆపరేషన్లు కానీ, లేకపోతే మీరు చాలా పత్రికలు కూడా చూస్తుంటారు, మన నటుల్లోని కూడా చాలామంది మరీ పరిస్థితి మారిపోయి చాలా దీన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని కూడా ఆయన ఆదుకుని చాలా సంఘటనలు ఉన్నాయి. అదేవిధంగా మన పత్రికా మిత్రులు కానీ, మీడియా వారు కానీ, వారికి ఎటువంటి ఆపద ఉన్నా సరే చిరంజీవి గారు సంప్రదిస్తూ ఉంటారు. చాలామంది ఆయనతో లబ్ధి పొందిన వారు ఎన్నో కోకోలలు, అవి ఎప్పుడు కూడా మీకు బయటకు రాలేదు ఇంతవరకు. అవన్నీ కూడా నేను చాలా వరకు నాకు తెలుసు అండి. మీరు అన్నారు ఈ ఆర్టిఫిషియల్ లింబ్ సెంటర్, అదేమన్నా ఇప్పుడు త్వరలో రాబోతుందా? ఆయన ముఖ్య ధ్యేయం అదేనండి. ఫస్ట్ ప్రాజెక్ట్ ఆయన అదే చేయాలి. ఆ ప్రాజెక్టు రెడీగా ఉంది. ఇంకా ఐ బ్యాంక్ కూడా ఇంకా భారీ ఎత్తున చేయాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నారు.
త్వరలో రామ్ చరణ్ గారి ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు ముందుకు వచ్చే అవకాశం చాలా కనిపిస్తుంది. రామ్ చరణ్ గారు, ఉపాసన గారు చాలా చాలా వారు కూడా చేస్తున్న కార్యక్రమాలు ఏవి కూడా మీరు బయట చాలా తక్కువ చూస్తూ ఉంటారు. వారికి ఉన్న దృక్పథం కూడా రామ్ చరణ్ కూడా మరిన్ని చాలా గొప్ప వ్యక్తి. ఆయన కూడా ఆయనలో కూడా చాలా సేవ దృక్పథం ఉంది. త్వరలో నాకు తెలిసి ఆయన సారథ్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు వస్తాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. చిరంజీవి గారు పాలిటిక్స్ వైపుకి వచ్చినప్పుడు అభిమానులందరూ ఆయన్ని బాగా సపోర్ట్ చేశారు. సో ఆయన కొంచెం అక్కడ కొద్దిగా ఆయనకి ఇబ్బంది ఎదురైనప్పుడు అభిమానుల నుంచి ఎలాంటి సపోర్ట్ మీరు అందించారు? అయితే ఈ చిరంజీవి గారు సేవా మార్గంలో ఉన్న, సినిమా నటులుగా ఉన్న, రాజకీయంలో ఉన్న ఎప్పుడు కూడా ఆయన వెంటే మేము ఉన్నాం. మాకు రాజకీయాలు లేవండి, కులమతాలు లేవు, ఏ పార్టీ ఏ రంగు ఎటువంటిది మాకు తెలియదు. చిరంజీవి గారే మా దేవుడు. ఆయన ఏ మార్గంలో ఉంటే ఆ మార్గంలో వెళ్ళడం మాకు తెలుసు. అయితే ఆయన రాజకీయంలోకి రావడానికి ముఖ్య కారణం ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలందరినీ ఆదుకోవాలని, ఎక్కడో శ్రీకాకుళంలో ఉన్నా, ఎక్కడో అనంతపురంలో ఉన్నా, ఎక్కడో ఆదిలాబాద్లో ఉన్నా ఆ పేద ప్రజలు జూబ్లీస్లో నా కొడుకు, నా పిల్లలు ఏ విధంగా ఏ స్కూల్లో చదువుకున్నారో వారికే అటువంటి చదువు అందించాలని, అటువంటి మన హాస్పిటల్ సౌకర్యాలు అందించాలని చాలా కళ్ళకన్నారు ఆయన. అది ముఖ్యంగా ఈ పేద ప్రజలను ఆదుకోవాలి, ఈ వారు జీవితాలు ఎప్పుడూ అలా ఉండిపోకూడదు, అందరూ సమానంగా ఉండాలి అని చెప్పి చాలా ప్రయత్నంలో భాగంగానే ఆయన చాలా ఉన్నమాట. ఆయన ఎజెండాలో ఆయన అధికారంలో వచ్చి ఉంటే కనుక డెఫినెట్గా మనం మరొకసారి రామరాజ్యం చూసేవారు. సార్ మీ పర్సనల్ లైఫ్ గురించి చెప్పండి సార్. మీరు ఎక్కడ పుట్టారు? నేను తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో పుట్టానండి. మా నాన్నగారి పేరు ముత్యాలరావు గారు, మా అమ్మగారు సత్యవతి గారు, నా భార్య వరలక్ష్మి, నాకు 2 పిల్లలు, సుహాసిని, సంతోషిదేవి అని. నేను ఇంజనీరింగ్ చదువుకున్నానండి. నేను ఇంజనీరింగ్ చదువుకున్నప్పుడే కాకినాడలోనే 1982లోనే అప్పటి కలెక్టర్ డికే పన్వార్ అని ఆయన బెస్ట్ సోషల్ వర్కర్ అని నాకు అవార్డు ఇవ్వడం జరిగిందండి. ఒక బహిరంగ సభలో వేదిక మీద పిలిచి నాకు అవార్డు ఇవ్వడం 82లోనే. ఆ రోజులు నేను చదువుకున్న రోజుల్లోనే ఏ రోజు కూడా నా పేరు పేపర్లో రాకుండా ఉండేది కాదండి. ప్రతిరోజు చదువుకుంటూ కాలేజీకి వెళ్తూ ఏదో సేవా కార్యక్రమం చేస్తూనే ఆ రోజుల్లోనే కాకినాడలో నేను ప్రముఖంగా ఉండేవాడిని. సేవ అనేది మీకు చిన్నప్పటి నుంచి కూడా మీకు అలవాటైందే. సో చిరంజీవి గారి స్ఫూర్తితో ఇంకొంచెం అది ముందుకు వెళ్ళింది. సో చిరంజీవి గారికి మీలో ఏదో ఒక స్కిల్ నచ్చుంటుంది, అంటే మిమ్మల్ని ఇంత ఇదిగా దగ్గరికి తీసి మీ మీద ఎంత బాధ్యత పెట్టారు. సో మీలో ఆయన బాగా గమనించిన ఆ స్కిల్ ఏంటంటారు? అంటే అబద్ధాల్లో చెప్పకపోవటం, కష్టపడి పనిచేయటం, ఎప్పటికీ ఆయన పేరు ప్రతిష్టలకి ఎటువంటి భంగం కలిగించకూడదని ముఖ్య ఉద్దేశం నాదండి. మనం ఏం చేసినా సరే ఆయనకి ఎటువంటి అపకీర్తి తీసుకురాకూడదు, ఆయనకి ఎప్పుడు కూడా టాప్లోనే ఉండాలి అని ముఖ్య ఉద్దేశం. ఆ సందర్భంగా నేను కొవ్వొత్తులా కరిగిపోయినా పర్వాలేదు కానీ ఎటువంటి తప్పు చేయకూడదని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని ఉంటానని ఆయనకు ఒక నమ్మకం అండి. ఆయనకి చిరంజీవి గారు మీకు ఇచ్చిన ఏదైనా మంచి కాంప్లిమెంట్, బెస్ట్ కాంప్లిమెంట్? నా జీవితంలో అతి ముఖ్యమైన కాంప్లిమెంట్లు 2 ఉన్నాయండి. 1996లో చిరంజీవి గారు ఇంకా బ్లడ్ బ్యాంక్ పెట్టలేదండి. ఆ రోజు నేను చిరంజీవి గారు పుట్టినరోజు సందర్భంగా మన వైఎంసీ నారాయణగూడలో వైఎంసీలో ఒక రక్తదాన శిబిరం నిర్వహించాను. నిర్వహించి అక్కడ పెద్ద రక్తదాన శిబిరం నిర్వహించి మొట్టమొదటి రక్తదాతగా ఆయన వచ్చి రక్తదానం చేశారండి. చిరంజీవి గారు వచ్చి ఆ రోజు నేను 1996లో చేసిన తర్వాత మేము కూడా ఆయనతో పాటు రక్తదానం చేసాం. తర్వాత అక్కడ ఆర్టిఫిషియల్ లింబ్ సెంటర్ ఆయన మైండ్లో ఉండిపోయింది కదండి. ఆ రోజుని ఈ ప్రస్తుతానికి హైదరాబాదులో వికలాంగులైన పిల్లలు ఎవరున్నారని చెప్పి ఆ రోజుల్లో పెద్ద అమౌంట్ అండి, 2 లక్షల రూపాయలు పెట్టి చిన్నపిల్లలు కాళ్ళు చేతులు లేని అందరికీ ఆర్టిఫిషియల్ లింబ్ చేసి వారందరికీ కూడా పరికరాలు ఆయన చేయటం, వారందరికీ ఆయన స్వయంగా ఆ లిమ్స్ తొడిగి నడిపిస్తున్నప్పుడు ఆయన కూడా కళ్ళంబలు నిలబెట్టుకోవటం, తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు కారు ఎక్కినప్పుడు నా భుజం తట్టి చాలా మంచి ప్రోగ్రాం ఈరోజు చేసావు, నన్ను ఇన్వాల్వ్ చేసావు, బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పి నేను చాలా బాగా మొట్టమొదటి అభినందన మొట్టమొదటి కార్యక్రమంతో నాకు జరగటం జరిగింది. అటువంటివి చాలా ఉన్నాయి. రీసెంట్గా అయితే ఆయన 60 సంవత్సరాలు నిన్న సందర్భంగా మెగా 60 బర్త్డే రోజున బహిరంగ వేదిక మీద ఈరోజు ఇంత ఘనంగా జరిగాయంటే
స్వామినాయుడే కారణం అని చెప్పి అందరి ముందు చెప్పడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. మీ పిల్లల పెళ్ళిళ్ళకు కూడా చిరంజీవి గారు రావడం జరిగింది. ఇంకా మాకు ఆయన మా దేవుళ్ళ భావిస్తాం కాబట్టి ఆ దేవుడు లేకుండా మా ఇంట్లో ఏ ప్రోగ్రాం జరగలేదు ఇంతవరకు అండి. మా ఇంట్లో జరిగిన అన్ని ప్రోగ్రామ్స్కి వారి కుటుంబం అంతా మెగా హీరోస్ అందరూ కూడా చిరంజీవి పాటు మెగా హీరోస్ అందరూ కూడా ఖచ్చితంగా మా ఇంట్లో పాల్గొంటారండి. అది నాకు దేవుడిచ్చిన వరం, మా అదృష్టం, చాలా అదృష్టం. మీకు ఒక విషయం చెప్పాలండి. అయితే చిరంజీవి గారు ఏ ఫంక్షన్ జరిగినా 100 days ఫంక్షన్ కానీ ఆడియో ఫంక్షన్ కానీ ఏం జరిగినా సరే ఆయన చివరిలో ఒక విషయం చెప్తారండి. మీరు నా కోసం ఇంత దూరం వచ్చారు, ఇన్ని లక్షల మంది వచ్చారు, ఇదే మీ తల్లిదండ్రులు వదిలేసి నా దగ్గరికి వచ్చారు, మీరు ఖచ్చితంగా ఇంటికి క్షేమంగా చేరాలి, మీరు ఎవరు కూడా ఇంటికి క్షేమంగా వెళ్ళాలి, ఆలస్యం చేయొద్దు, ముఖ్యంగా మిమ్మల్ని తీసుకొచ్చిన డ్రైవర్లకి నా విజ్ఞప్తి, వీరిని ఇంటికి తీసుకెళ్లే బాధ్యత మీదే అని అటువంటి విషయాలు చెప్పడం చాలా మాకు ఆనందంగా ఉంటుందండి. అదేవిధంగా చిరంజీవి గారి సినిమా ఇంద్ర సినిమా రిలీజ్ అయినప్పుడు రాష్ట్రం మొత్తం మీద ఈ క్రౌడ్ తట్టుకోలేక చాలా థియేటర్ల దగ్గర తొక్కిసలాట జరిగి చాలా మంది చనిపోయారండి. చాలా సెంటర్లో చాలామంది చనిపోయారండి. వెంటనే స్పందించి ఆయన రామ్ చరణ్ని, సురేఖ మేడం ఇద్దరిని పంపించి చనిపోయిన ప్రతి ఒక్కరికి 2 లక్షల చొప్పున వారి కుటుంబాలకు స్వయంగా అందజేయటం, అందరికీ రాష్ట్రంలో అన్ని థియేటర్ల దగ్గర ఈ కార్యక్రమం జరిగింది. ప్రతి ఇంటికి పంపించి వారికి అందజేయటం, అటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయన్నమాటండి. ఏదో ఒక సినిమా చేయటం కాదు, ఎక్కడ ఎవరు చనిపోయినా సరే ఇమీడియట్గా నాగబాబు గారిని పంపించడం, అక్కడ వారికి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వటం, తర్వాత వారి పిల్లల్ని చదివించడం, ఇంకా అటువంటి చాలా సంఘటనలు ఉన్నాయని చెప్పుకుంటూ పోతే మీకు సమయం సరిపోదు. ఇంకా ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఒక నల్గొండలో కూలి పని చేసుకునే ఒక కుటుంబం, భార్యాభర్తలు ఇద్దరు కూలి పని చేసుకుని బతుకుతూ ఉంటారు. ఒక అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉంది. ఆ అమ్మాయి చదువు మీద బాగా ఇంట్రెస్ట్గా ఉంది, బాగా మెరిట్ స్టూడెంట్. చదివించలేక వీరిని కూడా, ఆ అమ్మాయిని కూడా కూలి పనిలో జాయిన్ చేయడం జరిగింది. అక్కడ ఎవరో విలేకరికి తెలిసి చిరంజీవి గారికి చెప్పడం, ఆ అమ్మాయిని చిరంజీవి గారు దత్తత చేసుకుని చదివించడం, ఆ అమ్మాయి ఈవేళ నేషనల్ లెవెల్లో టాప్ ర్యాంక్లో ఉందండి. అమ్మాయి అంటే షార్ట్కట్లో చెప్పేస్తున్నమాట. ఆయన మధ్యలో ప్రతి నెల ఆ స్కూల్ ఫీజు ఎలా పంపించారు, కాలేజ్ ఎలా చదివించారు, అన్నీ. అంటే చాలామంది ఉంటారండి దానం చేసేవాళ్ళు, ఏదో వన్ టైం దానం చేస్తారు తప్ప కంటిన్యూషన్ చేయటం అనేది చాలా అరుదైన విషయం. అటువంటి సంఘటనలు కోకోలో అండి. చాలా గొప్ప వ్యక్తి. ఆయన గురించి చెప్పుకుంటూ వెళ్తే ఎన్ని పుస్తకాలను రాయొచ్చు. నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఆయన గురించి ఒక గ్రంథం రాయాలని. మరి అవకాశం వచ్చితే ఖచ్చితంగా నేను రాసే ప్రయత్నం చేస్తాను. మీకున్న ఎక్స్పీరియన్సెస్ మాకు, అంటే మేము అభిమానించిన, మేము దూరం నుంచి ఆయన చూడగలుగుతున్నాం. సో మీకున్న ఎక్స్పీరియన్సెస్లో బోల్డ్ వస్తాయి. ఇంకా ఆడపిల్లల పట్ల ఆయన అభిమానం ఎలా ఉంటుందండి? ఆడపిల్లలు అంటే ఇష్టం? ఆడపిల్లలనే కాదండి, ఆయన సపోజ్ ఎగ్జాంపుల్ ఆయన కుటుంబం తీసుకుంటే వారి చెల్లాయిని కానీ వారి కుటుంబ సభ్యులను కానీ చాలా బాగా ప్రేమిస్తారండి. నేను ఆయన ప్రేమ, ఆ కుటుంబ సభ్యులను ప్రేమించే ప్రేమ నేను ఎక్కడ ఈ ప్రపంచంలో చూడలేదండి. చాలా బాగా కేర్ తీసుకుంటూ చాలా బాగా ప్రేమిస్తారు. అలాగే బయట వారు వెళ్ళినప్పుడు ఎవరైనా సరే, మీరు అడిగినప్పుడు ఆయనలో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అన్నప్పుడు ఆయన్ని అందరినీ ప్రేమిస్తారండి. ఈయన తప్పుడు మనిషా, ఇతను మంచోడా చెడ్డోడా అని ఆలోచించారండి. కలిసిన వ్యక్తిని ప్రతి ఒక్కరిని ప్రేమిస్తారండి. మిగతా బ్యాక్గ్రౌండ్ చూడరు, ఆయన బాగా ప్రేమిస్తారు. మైనస్ ఆయనలో ఉన్నది అదే. మైనస్ అంటే ఎటువంటి వ్యక్తినైనా ప్రేమిస్తారండి. ఇంకా ప్లస్లు, ఆయన దగ్గర కూర్చున్న అతను ఆఫీస్ బాయ్, చిన్నోడా పెద్దోడా అన్నది ఏమి ఉండదండి. చాలా బాగా గౌరవిస్తారండి, చాలా బాగా స్పందిస్తారు. ప్రతి ఒక్కరూ బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో చాలా ఆయన మొదటి స్థానంలో ఉంటారని చెప్పగలండి. వ్యక్తిత్వం వల్ల ఎంతో మంది ఆయనకి దగ్గరయ్యారు. సరే, ఇన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు, మీరు ఒక అసోసియేషన్ ఫామ్ చేశారు. ఇప్పుడు దాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్న తెలుగు వాళ్ళందరినీ కూడా మీరు కలుపుకుని వెళ్ళడానికి చూస్తున్నారు. ఇంత పెద్ద భారీగా వెళ్తున్నప్పుడు మీకు కూడా చాలా ఛాలెంజెస్ ఎదురవుతూ ఉంటాయి. ఎలాంటి ఛాలెంజెస్ ఎదురవుతున్నాయి? ఇది ఆయన మీద మేము దగ్గరగా ఉండటం వల్ల ఆయన ప్రేమిస్తాం, మేము ప్రేమించాం, ఆయన మమ్మల్ని
కూడా చాలా బాగా గౌరవించడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి మేము బాగా ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాయి. కానీ గ్రామాలకు వెళ్ళినప్పుడు ఆయన మీద ఉన్న ప్రేమ అంతా ఇంత కాదండి. రాజకీయాలకు అతీతంగా ఆయన ప్రేమిస్తూ ఉంటారు అనమాట. ఆయన రాజకీయాల అనంతరం మేము చాలాసార్లు చాలా గ్రామాలు వెళ్ళినప్పుడు ఆయన మీద కురిపించే ప్రేమ అంత ఇంత కాదండి. ఎందుకంటే ఈ టాప్ ర్యాంకులో ఉన్నవాళ్ళు రాజకీయ నాయకులు కానీ మా అభిమానులు కానీ చాలా తక్కువ పర్సంటేజు. కింద లెవెల్లో ఉన్నవాళ్ళు కోట్లాది మంది ఉన్నారు. వారందరూ కూడా చిరంజీవి గారిని చాలా ప్రగాఢంగా ప్రేమిస్తూ ఉంటారండి. నేను చిరంజీవి గారి ఆఫీస్ నుంచి ఎటువంటి కార్యక్రమం చేయాలని చెప్పినా తూచా తప్పకుండా వారు చేయటం. ఇవాళ రాష్ట్రం మొత్తం మీద రక్తం దొరకక ఎవరు చనిపోవట్లేదంటే కారణం కేవలం చిరంజీవి గారండి. అన్ని సిటీల్లోని, అన్ని పట్టణాల్లో, అన్ని గ్రామాల్లో కూడా ఈవేళ అన్ని ఆపరేషన్లు సక్సెస్ జరుగుతున్నాయి. అందరూ క్షేమంగా ఉంటున్నారంటే ఈ చిరంజీవి గారి అభిమానులని చెప్పొచ్చండి. మన రాష్ట్రపతి స్వయంగా ఆనాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చిరంజీవి గారి అభిమానులు నిజమైన దేవుళ్ళని ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. ఇంకంతకంటే మాకు గొప్ప బిరుదు ఏం కావాలి చెప్పండి. ఒక 10 మంది ఉన్న ఒక చిన్న కంపెనీలోనే అందరిలోకి ఒకే మాట మీద నిలబెట్టడం చాలా కష్టం. అలాంటిది ఇంతమంది యంగ్స్టర్స్ని, ఇంతమంది మెగా అభిమానుల్ని అందరినీ మీరు ఒక తాటిపై నడపడానికి మీలో కూడా చాలా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. సో ఒక్కొక్కసారి మీకు ఎదురయ్యే ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఛాలెంజెస్ ఎలా ఉంటుంటాయి? ఇది అందరినీ తృప్తిపరచాలంటే తృప్తిపరచలేమండి. నేను ఫస్ట్ నుంచి చిరంజీవి గారి దగ్గర నేర్చుకున్నప్పుడు 100 మందిలో 60 మందిని మనం తృప్తిపరచగలిగితే మనం దేవుళ్ళతో సమానం అని నేర్చుకున్నాం అన్నమాట అండి. అంచేత ఎవరైతే మనల్ని తప్పుపడుతున్నారో, మనల్ని విమర్శిస్తున్నారో అది ఛాలెంజ్గా తీసుకుని ఆ తప్పులు మళ్ళీ జరగకుండా సరిదిద్దుకోవటం తప్ప వారి మీద కక్ష పెంచుకుని వారిని దూరం చేసుకోవటం అటువంటివి నేను ఎప్పుడు చేయాలన్నమాట అండి. నన్ను తిట్టిన వాళ్ళని, కొట్టాలని ప్రయత్నించిన వాళ్ళని, నన్ను విమర్శించిన వాళ్ళని అందరినీ కూడా చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకుని నేను కూడా ప్రేమించడం మొదలుపెట్టాను. అంచేతే ముఖ్యంగా ఆయన సేవా మార్గాలే సార్ ఈ రోజుని చిరంజీవి గారి మీద పేరు మీద చేస్తున్న సేవా మార్గాలే నన్ను ఇంత వాడిని చేసినాయి. అందరూ కూడా నాతో పాటు వెళ్తున్నారంటే కారణం ఈరోజు సంఘంలో మాకు ఇంత గౌరవం ఏర్పడిందంటే కారణం చిరంజీవి గారే అండి. ఒక కర్నూలు జిల్లాలో ఒక కలెక్టర్ గారు ఉన్నారు. ఆయన పేరు ఎస్పీ గారు ఉన్నారండి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఆయన పేరు సీతారామ ఆంజనేయులు ఆయన పేరు. ఒక 15 years బ్యాక్ అక్కడ ఒక రక్తదాన శిబిరం నిర్వహించాను. దానికి నేను కూడా వెళ్ళాను అనమాట అండి. ఆ ఎస్పీ గారు రిబ్బన్ కట్ చేశారనమాట. అయితే ఆయన ఆ రోజుని చిరంజీవి గారి మీద అభిమానంతో ఒక టీషర్టు, ఒక జీన్ ప్యాంట్ వేసుకుని వచ్చి రక్తదానం చేసి మళ్ళీ వచ్చి ఆయన జీపులో కూర్చొని వచ్చి రిబ్బన్ కట్ చేశారట. అంటే ఈ మధ్యకాలంలో ఆయన రక్తదానం చేసిన ఎస్పీ గారు వచ్చి రక్తదానం చేశారని ఎవరికి తెలియదు అన్నమాట అండి. అటువంటిది అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉండేవారు అన్నమాట. అప్పుడు రాయలసీమలో ఫ్రాక్షనిజం బాగా ఉండేది అన్నమాట అండి. పర్టికులర్గా ఈ సీతారామాంజనేయులు గారు ఎస్పీగా ఉన్నప్పుడు ఈవెన్ ఎమ్మెల్యేస్ని కూడా నుంచోబెట్టి మాట్లాడేవారు. చాలామందిని చాలా ఇదిగా అవుట్రేట్గా ఎన్కౌంటర్ చేశారండి. ఆయన చాలా గొప్ప ఆ రోజుల్లో అన్ని పేపర్లో రాసినాయి. అటువంటి వ్యక్తి చిరంజీవి గారు అభిమాని ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మా ముందు ఎమ్మెల్యే గారు నుంచోబెట్టిన రోజులు ఉన్నాయి, మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడేవారు. అంత గౌరవం ఇంకెక్కడ ఎవరికి తక్కదండి. చిరంజీవి గారు అభిమాని అంటే ఈవేళ సంఘంలో చాలా 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 గౌరవం ఉంది. ఆ గౌరవం ఈ రాష్ట్రంలోని కాదు, ఇతర రాష్ట్రాల్లోని, ప్రపంచంలో నా దగ్గర చాలా ఉదాహరణలు చెప్పాలంటే సమయం గురించి ఆలోచిస్తాను. చాలా గొప్ప గౌరవం దక్కిందని మాకు. ఈవేళ కోట్ల రూపాయలు అవసరం లేదు మాకు. ఆయన పేరు చెప్తే మాకు ఇచ్చే సమాజంలో ఇచ్చే గౌరవం చాలా గొప్పదండి. సార్, మీరు తలపెట్టే కార్యక్రమాలన్నిటికీ చిరంజీవి గారి ప్రత్యక్షంగా వచ్చి సపోర్ట్ చేయడం అన్నిసార్లు కుదరదు. అలాంటప్పుడు ఈ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోస్ వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తుంటారు మీకు? ఈ సేవా మార్గం తీసుకుంటే ఈ బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకు విషయాలు కానీ చిరంజీవి గారు చారిటబుల్ ట్రస్ట్ తీసుకుంటే దానికి మేనేజింగ్ ట్రస్టీగా శ్రీ అల్లు అరవింద్ గారు ఉన్నారండి. ఆయన వల్లే నేను ఇంత దిగ్విజయంగా ఈ బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకు రన్ చేయడం కానీ, ఈ రక్తదాన శిబిరాలు నిర్వహించడం కానీ, ఈ సేవా కార్యక్రమం ముందంజ ఉన్నానంటే ఆయన ఇచ్చిన సహకారం అంతా ఇంత కాదండి. చాలా మంచి వ్యక్తి అండి శ్రీ అరవింద్ గారు. ఆయన నిజంగా చెప్పాలంటే చిరంజీవి గారు అభిమానుల కల్లా చాలా గొప్ప అభిమానిగా చెప్పొచ్చు అనమాట అండి అల్లు అరవింద్ గారు అండి.
ఆయన గురించి తీసుకుంటున్న శ్రద్ధ, ఆయన సంస్థ ఈరోజు చిరంజీవి ఐఎన్ బ్లడ్ బ్యాంకు రాష్ట్రంలో వరుసగా 6 సార్లు ఉత్తమ బ్లడ్ బ్యాంక్ అవార్డు తీసుకుందంటే కారణం ఆయన చూపించిన శ్రద్ధాశక్తులేండి. ఆయన మామూలుగా చాలా టైం స్పెండ్ చేస్తారన్నమాట. ఆయన అంత బిజీగా ఉండి కూడా బ్లడ్ బ్యాంక్ విషయంలో చాలా సమయం కేటాయించి ఆయన ఈ మంచి బ్లడ్ ఎంతమందికి ఇచ్చామని కాదు, ఎంత క్వాలిటీ బ్లడ్ ఇచ్చామనేది మనకు కావాలని చెప్పి చాలా క్వాలిటీగా ఎన్ని లక్షలు ఖర్చు అయినా పర్వాలేదు, ఎంత డబ్బైనా మేము చిరంజీవి గారిని అడిగి నేను సమకూరుస్తాను, కానీ ఇక్కడ మాత్రం మనం క్వాలిటీ బ్లడ్ ఇవ్వాలి, మనిషి ప్రాణాలు కాపాడాలి, మనిషికి ఎటువంటి హాని జరగకూడదు అని చెప్పి మన దగ్గర చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లో దొరికిన బ్లడ్ ఈ ఇండియాలో కూడా దొరకదండి. అంత క్వాలిటీ బ్లడ్ దొరుకుతుంది. చాలా బాగా మా దగ్గర క్రమశిక్షణ గల టెక్నీషియన్స్ కానీ డాక్టర్స్ కానీ చాలా అధునాతమైన పరికరాలు చిరంజీవి గారు కోట్లాది రూపాయలు వెచ్చించి అధునాత పరికరాలు తెప్పించి ఈ బ్లడ్ బ్యాంక్ విజయవంతంగా రన్ చేస్తున్నారు. ఆ బాధ్యతలు అరవింద్ గారికి అప్పచెప్పడం, ఆయన కింద మేము పనిచేయటం నాకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చి చాలా ముందుకు నడిపిస్తున్న వ్యక్తుల్లో ఆయన ఒకరు. అదేవిధంగా మా అభిమాన రథసారథి శ్రీ నాగబాబు గారు అండి. మీరు ఇందాక చాలాసార్లు అడిగారు ఈ ఒకే తాటి మీద ఎలా నడిపిస్తున్నారు, ఈ సంస్థని ఇంత ముందుకి ఎలాగ విజయవంతంగా నడిపిస్తున్నారంటే కారణం నాగబాబు గారు అండి. నాగబాబు గారు నాకు ఇద్దరం కూడా, నేను కూడా ఒక తమ్ముళ్ళలాగా ఆయనతో పాటు ఇంతవరకు ఎప్పుడు కూడా నాకు ఆయన ఎటువంటిది వ్యతిరేకించి చెప్పడం కానీ, నేను ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన అవునంటాం, నాకు పూర్తిగా ఆయన సహసహకారం అందించడం. ముందు ఈ అభిమాన సంఘాలు ఇంత విజయవంతంగా రన్ అవుతున్న కారణం నాగబాబు గారు. నాకు అండగా ఉండి నాకు పెద్ద అన్నయ్యగా ఆయనే నన్ను ముందుకు నడిపిస్తూ ఆయన ఇప్పటికీ పూర్తి సహసహకారాలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా కూడా నాగబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. రామ్ చరణ్ గారు, ఉపాసన మేడం, వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుందండి? వారు ఈ మధ్యకాలంలో గత 2 సంవత్సరాల నుంచి కూడా బాగా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనడం, బ్లడ్ బ్యాంక్ విషయాలు పట్టించుకోవడం, ముఖ్యంగా చిరంజీవి గారు బిజీ అయిపోయి, పాలిటిక్స్లో బిజీ అయిపోయి ఈ అభిమానులను కలవటానికి టైం లేకపోవడం వల్ల రామ్ చరణ్ గారు తరచూ వచ్చి బ్లడ్ బ్యాంక్ వచ్చి ఈ అభిమానులందరినీ కలవటం, ఎక్కువసార్లు రక్తదానం చేసిన వారిని కలవటం, అందరినీ ఉత్సాహపరచడంలో ఆయన ముందున్నారని చెప్పాలి. అదేవిధంగా అభిమానులు చేస్తున్న కార్యక్రమాలకి ఆయన సహకారం కూడా చాలా ఉంది. మేము ఏమడిగినా కానీ ఆయన ఎప్పుడు కూడా మాకు సహకారం అందించడం, ఏ ఫంక్షన్ రమ్మన్నా ఆయన రావటం, అది మాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఉపాసన గారు కూడా, ఆవిడ కూడా చాలా గొప్ప సేవా దృక్పథంగా గల ఆవిడ. మహిళల్లో అటువంటి వారిని చూడటం చాలా అరుదండి. చాలా గొప్ప వ్యక్తి. రాబోయే కాలంలో కూడా చాలా పెద్ద సంఘ సేవకురాలుగా ఆవిడ మారుతుందని నేను చెప్పగలను. ఆవిడ దగ్గర చాలా ఐడియాస్ ఉన్నాయి. ఆవిడ కూడా ఎటువంటి బేషజాలు లేకుండా మా అందరితో కలిసిపోయి, ఆవిడ కూడా రామ్ చరణ్ అభిమాని అండి. ఆవిడ భర్తగా కాకుండా ఆయన పుట్టినరోజుకి మేము చేస్తున్న కార్యక్రమం మాతో పాటు కలిసి ఆవిడ కూడా పాల్గొనడం మాకు చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంటుందండి. సార్, ముందు ఇంకా మీరు మీ ఈ చిరంజీవి గారి యూత్ అసోసియేషన్ ముందుకు ఇంకా ఎలా తీసుకెళ్ళబోతున్నారు? సపోజ్ ఇప్పుడు ఇది ఫిబ్రవరి మంత్, నెక్స్ట్ మంత్ మార్చి 27 రామ్ చరణ్ పుట్టినరోజు అండి. లాస్ట్ ఇయర్ రామ్ చరణ్ పుట్టినరోజుకి ప్రపంచంలో ఉన్న అన్ని అభిమాన సంఘాలు ఒకే రోజుని 1,00,000 మంది రక్తదానం చేయాలని ఒక రికార్డుగా చేసి సుమారు 74,000 మంది రక్తదానం చేయడం జరిగిందండి. ఈసారి ఈ పుట్టినరోజుకి ఈ మంత్ ఫిబ్రవరి 15ని ప్రారంభించి వేసవికాలం పూర్తి అయ్యే వరకు ఈ రోజు నాటికి కూడా ప్రతి జిల్లాలో ఏదో ఒక గ్రామంలో వాటర్ దొరక్క, ముఖ్యంగా త్రాగునీరు దొరక్క చాలా ఇబ్బంది పడి 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ బిందులు పట్టుకుని వెళ్తూ చాలా ఇబ్బంది పడుతున్న సంఘటనలు చాలా ఉన్నాయి. ఆ గ్రామాలని, ఈ రిమోట్ ఏరియాలో ఉన్న గ్రామాలన్నీ గుర్తించడం జరిగిందండి. ఈ టీం రామ్ చరణ్ పేరు మీద మన రామ్ చరణ్ గారి అమ్మాయిలందరూ ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. దానికి మేమంతా పర్యవేక్షణలో ఉండి ప్రతి గ్రామంలో కూడా ఈ వేసవికాలంలో నీరు దొరక, ముఖ్యంగా త్రాగునీరు దొరక ఎవరు ఇబ్బంది పడకూడదని అది పెద్ద ప్రాజెక్టు చేపట్టామండి. ఈ 15నే ప్రారంభిస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమం ద్వారాగా గ్రామ స్థాయిలో ఉన్న అభిమానులు కూడా అందరూ ఒకే తాటి మీదకి వచ్చి మరింత ముందుకు రావటానికి, దీంట్లో బాగా పనిచేసిన వారికి రామ్ చరణ్ గారితో ప్రశంసా పత్రాలు ఇప్పించడం, ఇవన్నీ కూడా చేయాలని చెప్పి అనుకుంటున్నామండి. అట్ ద సేమ్ టైం రాబోయే కాలంలో చిరంజీవి గారు ఆగస్టు 22కి 40 సంవత్సరాలు పరిశ్రమలకు వచ్చి 40 years పూర్తవుతున్నాయండి. ఆ సందర్భంగా ఓ బృహత్తమైన కార్యక్రమం కూడా చేపట్టబోతున్నమాట.
మొట్టమొదటిసారిగా మీకే చెప్పడం జరుగుతుంది. 40 రోజులు 40 సంవత్సరాలు నిండిన సందర్భంగా 40 రోజులు ప్రపంచంలో అన్ని దేశాల్లోని కూడా మెగా రక్తదాన శిబిరాలు కండక్ట్ చేసి ఒక రికార్డ్ సృష్టించాలని చెప్పి ఆల్రెడీ ఆ కార్యక్రమంలో ముందులో ఉన్నాం. ఈసారి కూడా చాలా అత్యంత వైభవంగా ఈ 40 రోజులు సినీ పరిశ్రమ నిండిన సందర్భంగా చిరంజీవి గారి పుట్టినరోజు జరగబోతుంది. దీని ద్వారా కూడా మరొకసారి చిరంజీవి గారి యువత అంటే ఏంటో మరొకసారి ఈ దేశ ప్రజలకు కానీ ఈ ప్రపంచానికి కానీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ సేవా మార్గంలో వీరే సాటి అని మరొకసారి రుజువు చేసుకునే అవకాశం కలగబోతుందండి. అంటే ఇప్పుడు ఇవాళ రేపు కాలేజ్లో యంగ్స్టర్స్ చాలామంది వచ్చారు. సో వీళ్ళందరూ కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, లేదు అని అంటే వాళ్ళు కూడా ఒక మెగా అభిమానిగా ఒక గుర్తింపు పొందాలి అంటే అసలు మీ దాకా రీచ్ అవ్వడం ఎలా? ఇది మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఈ సందర్భంగా ఆల్రెడీ రామ్ చరణ్ అభిమానుల్లో ఇది బాగా వచ్చిందండి. ఇది దానికి మన బ్లడ్ బ్యాంక్లో ఒక ఎన్రోల్ ఫామ్ ఒకటి పెడతాం జరిగింది. ఎవరైతే మా దాంట్లో జాయిన్ అయ్యి ముందుకు పనిచేయాలనుకున్న వారు ఆ ఫామ్ ఫిల్ చేస్తే వారికి సభ్యత్వం 0 బ్యాలెన్స్తో సభ్యత్వం ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు రాబోయే పుట్టినరోజుకి నాగబాబు గారు సంతకం చేసిన ఐడెంటిటీ కార్డ్స్ ప్రతి అభిమానికి ఇవ్వాలని అనుకుంటున్నాం. ఆ సందర్భంగా ఈ ఉద్యోగస్తులు కానీ కొత్తగా వస్తున్న యువత కానీ వారందరికీ స్థానం కల్పించి రాబోయే కాలం అంతా యువతను ముందు పెట్టి నడిపించాలనే ఉద్దేశంతో ఉన్నాము. సార్, చిరంజీవి గారు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ తెర మీదకి వచ్చేసారు. సో తెలుగు ప్రపంచం అంతా దాన్ని సెలబ్రేట్ చేసుకుంది. సో ఈ 150th ఫిలిం ఫుల్ మీల్స్ అంటారా అందరికీ? ఖచ్చితంగా చెప్పొచ్చండి. ఇది అన్ని రకాలుగా అందరినీ ఆలోచించిన సినిమా అండి. ముఖ్యంగా ఆఫ్టర్ 10 years వచ్చింది కాబట్టి ఆయన అందరికీ డౌట్ ఏంటంటే ఆయన అదే అందంగా ఉంటారా, అదే విధంగా ఫైట్ చేస్తారా, అదే విధంగా డ్యాన్స్ చేస్తారా అని అంటే నేను ఒకటే సమాధానం ఏంటంటే ఆయన 150 సినిమాల్లో కల్లా ఉన్నతమైన సినిమా అండి ఇది. ఆయన డ్యాన్స్లో కానీ ఆ ఫైట్స్లో కానీ ఆయన కామెడీలో కానీ అన్నింటిలో కూడా చాలా బాగా నటించారు. చాలా గొప్ప సినిమా అండి ఇది. సో అభిమానులందరూ దాన్ని ఇంకా చాలా వెరీ హ్యాపీ బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. అంటే ఇది ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. ఇది ఆల్ టైమ్ రికార్డ్, ఇండస్ట్రీలో ఆల్ టైమ్ రికార్డ్ అండి. గతంలో భారీ బడ్జెట్లు పెట్టి తీసిన సినిమాలు కంటే ఫుల్ రన్ అంటే ఏదైనా థియేటర్లో ఆ సినిమా 50 రోజులు 100 రోజులు ఆడిన పెద్ద పెద్ద సినిమాలకి ఎంత కలెక్షన్ వచ్చిందో ఈ సినిమాకి మొదటి వారంలో అంత కలెక్షన్ వచ్చి రికార్డ్ సృష్టించిందండి. సో మీరు యంగ్గా ఉన్నప్పుడు గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు ఇలాంటి సినిమాలంటే 100 days ఫంక్షన్స్ జరిగేవి. సో అప్పుడు మీ పాత్ర ఎలా ఉండేది ఆ ఫంక్షన్స్లో? ఇంకా అప్పుడు అసలు బీభత్సంగా ఉండేదండి. సపోజ్ గ్యాంగ్ లీడర్ తీసుకోవాలంటే 3 ప్రదేశాల్లోని 4 ప్రదేశాల్లో 100 days ఫంక్షన్ చేయడం జరిగిందండి. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అన్ని చోట్లకి వెళ్ళలేక ఎక్కడో చోట ఉండటం, జనం మధ్య ఉండటం. అప్పుడు నేను అభిమానిగానే ఉన్నానండి. దూరంగా ఉండి చూడటం, చాలా అవస్థలు పడటం, నాకు ఇవన్నీ తెలిసినమాట అండి. ఈ అభిమాని పడే కష్టాలని నాకు తెలుసు. అంచేతే నేను ఈ రోజు నాటికి అభిమానిగానే ఉంటూ నాలాంటి అభిమానులు ఎటువంటి కష్టం పడకూడదని చాలా కేర్ తీసుకుంటానండి. ఘరానా మొగుడు ఆడియో రిలీజ్ ఫంక్షన్కి కూడా అనిల్ కపూర్ గారు వచ్చినారు. ఇంద్రా టైంకి మీరు అసోసియేటెడ్. ఇంద్రా 100 days ఫంక్షన్ కూడా బాగా భారీగా మామూలుగా కదా విజయవాడలో ఆ రోజుల్లోనే 8 లక్షల మంది విజయవాడ నడిబొడ్డులో రావటం చాలా. చిరంజీవి గారు ఒక సీన్లో కూడా అభిమానులకి ఊరికనే చెప్తే కోకొల్లలుగా వచ్చేసారు ఆ ఇంద్రా సినిమాలో. ఆ సీన్లో ఆ రోజు చిత్తూరు జిల్లాలో జరిగిన సంఘటన అది ఎవరు ఊహించలేదండి. అది మీరున్నారా దాంట్లో ఉన్నానండి. అంటే అది ఎలా కోఆర్డినేట్ చేశారండి? కోఆర్డినేషన్ ఏం లేదండి. అసలు చిరంజీవి గారికి ఎప్పుడు కూడా చాలామందికి తెలియంది. మీరు రీసెంట్గా ఖైదీ నెంబర్ 150 ఆడియో ఫంక్షన్ కూడా 3,20,000 మంది సుమారు వచ్చుంటారండి. అది చాలా చిన్న గ్రౌండ్ అయినా సరే అసలు గుంటూరు వరకు ఇటు మంగళగిరి నుంచి ఇటు విజయవాడకు ట్రాఫిక్ జామ్ అయిపోయింది, ఎయిర్పోర్ట్లో జామ్ అయిపోయింది. చాలామంది అండి, పెద్ద పెద్ద ప్రముఖులే లోపలికి కూడా రాలేని పరిస్థితి అండి. నాకు నేనుగా ఒక వరిచేలలోంచి 4 కిలోమీటర్లు నడిచి బ్యాక్ డ్రాప్లో ఎంటర్ అవ్వడం జరిగిందండి. మెయిన్ రోడ్ క్లోజ్ అయిపోతే. ఇదంతా కూడా ప్రజల్లో ఉన్న ఆదరణ అండి, మామూలు ఆదరణ కాదండి. అసలు ఎవరికి వారు మీరు ఈ గుంటూరు చుట్టుపక్కల గ్రామాలు, అమరావతి చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ప్రతి ఇంటికి తాళం వేసి ఈ సభకు హాజరడం జరిగిందండి. కుటుంబ సభ్యులందరితో వచ్చి హాజరడం జరిగిందండి. మీరు ఎంత అభిమానంతో వచ్చి హాజరయ్యారు ఇన్ని లక్షల మంది అనే ఉదాహరణ ఏంటంటే ఒక చిన్న సంఘటన కూడా ఎవరో చనిపోవడం కానీ ఎటువంటిది జరగలేదండి.
ఇదే స్వచ్ఛందంగా వచ్చిన అభిమానుల్లో ఉన్న ఐకమత్యం అంటే ఇదేనండి. చాలా గొప్ప విషయం. మీరు ఆ క్లిప్పింగ్స్ అవి చూస్తే చాలా ఫంక్షన్ జరగాలి, కానీ ఒకసారి మదర్ తెరీసా విగ్రహం ఓపెనింగ్కి కూడా చిరంజీవి గారు వచ్చి అక్కడ దాకా చేరుకోలేకపోయారు కూడా అభిమానులు తాకిడి వల్ల. ఆ రోజు కూడా ఆ సంఘటనలో కూడా అక్కడ మదర్ తెరీసా విగ్రహ స్థాపన కారకుడిని నా ఆధ్వర్యంలోనే పెట్టడం జరిగింది. ఆయన మదర్ తెరీసా విగ్రహం ఓపెనింగ్ అనగానే పాపం ఆయన అంత ఆ రోజులో చాలా బిజీగా ఉన్నారండి. ఒక పక్క ఠాగూర్ షూటింగ్ జరుగుతుంది, చాలా బిజీగా ఉండి కూడా ఆ రోజు వచ్చి చాలా ప్రయత్నం చేశారు. అంత జనంలో కూడా వెళ్ళటానికి ట్రై చేశారు, వెళ్ళలేకపోయారండి. అక్కడ ఒక 25,000 మంది పట్టే దాంట్లో మేము ఫంక్షన్ చేయడం జరిగింది. సుమారు ఒక 5 లక్షల మంది వచ్చి ఉంటారండి ఆ రోజుని వారు ఎంత వీరాభిమానం అంటే అది కార్పొరేషన్ రాజమండ్రి పట్టణంలో జరిగింది. అది కార్పొరేషన్ మాట అండి. డివైడర్కి ఇనుప రాడ్లు పెట్టి డివైడర్ ఉంటుందండి. ఇనుప రాడ్లు మామూలు మొక్కల్ని వంచేసినట్టుగా ఉంచేశారండి. అసలు ఇనుప రాడ్లు ఏవి కూడా పనిచేయలేదండి. ఈ మొక్కల్లో ఉంచారా, ఎవరు ఉంచారంటే అది చూస్తే అక్కడ మేము 25,000 మందికి పట్టిన 10,000 చైర్స్ వేసామండి. మేము ఒక్క చైర్ కూడా చూడలేకపోయాం, ఏమీ మిగలేదు. ఆ రోజు నాటి మంత్రి జక్కమూడి రామ్మోహన్ రావు గారు, ఆ రోజు ఎంపీ గారు సత్యనారాయణ చౌదరి గారని, వారిద్దరూ కూడా వారితో పాటు నేను కూడా చనిపోతామని చెప్పి అనుకున్నామండి. ఆ రోజు చాలా చిక్కుల్లో పడ్డామండి. ఆ జనం మధ్యలో ఇరుక్కుని చాలా ఇబ్బంది పడ్డాం. దేవుడి దయ వల్ల అంతా క్షేమంగా ఉండటం జరిగింది. అటువంటి చాలా ఉన్నాయండి చెప్పుకుంటే. అసలు ఆయన అందరూ అంత ఆరాధిస్తారు, ఆయన ఒక్కసారైనా చూడాలనుకుంటారు. అదే మీకు ఆయనతో ప్రయాణం చేసే అదృష్టం మీకు దొరికింది. ఈ రక్తదానం చేస్తే చిరంజీవి గారు కలిసే ఇంతకుముందు ఉండేదండి. రక్తదానం చేసి వచ్చి చిరంజీవి గారిని కలవటం రోజుకి 500 మంది దాకా కలిసేవారండి. ఆ తర్వాత వారానికి ఒకసారి పెట్టేవారు. అయితే అతను ఇది నేను చిరంజీవి గారిని కలుస్తున్నానా లేదా అని అతను టెస్ట్ చేసుకోవడం కోసం ఆయన వెళ్ళినప్పుడు గిల్లేసి వెళ్ళిపోయేవారండి. అది మాకు చిరంజీవిని గారు గిల్లేసి వెళ్ళిపోయేవారు అనమాట. అది మాకు తెలిసేది కాదండి. అయిపోయిన తర్వాత లోపలికి వచ్చి చిరంజీవి గారు మాకు చూపిస్తే మాకు కళ్ళంపల్లిలు వచ్చాయండి. అంటే వీళ్ళకి అది నిజమా కళ, ఆ కళ ఊహించుకోవడం చాలా, అటువంటి సంఘటనలు చాలా ఒళ్ళంతా. ఆయన మాత్రం ఎప్పుడు నవ్వుతూనే ఉండేవారండి. అసలు ఎప్పుడు నవ్వు, చిరునవ్వు మాత్రం ఎప్పుడు కూడా పోయేది కాదండి. ఒకసారి ఇక్కడ దగ్గరలో ఈ జూబ్లీస్ చెక్ పోస్ట్ దగ్గరలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉందండి. ఆ సాఫ్ట్వేర్ కంపెనీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిగిందండి. ఒక లేడీ అభిమాని అందరూ బ్లడ్ ఇచ్చేశారు. ఆయన్ని ఆవిడ చేయి తగిలిందంట చిరంజీవి గారిది. నా జనం ధన్యమైంది, కానీ ఇది నిజమేనా అని గుండు శుద్ధి గుచ్చేసిందండి ఆవిడ. నిజమేనా కాదని ఆయన్ని గుచ్చి ఈవిడ గుచ్చుకుందండి. అది చాలా బాధ కలిగింది మాట మాకు ఆ రోజు. అంటే అటువంటి సంఘటనలు చాలా ఉన్నాయండి. అసలు ఒక్కసారి ఆయన చేయి టచ్ చేస్తే చాలండి. అమర్నాథ్ రెడ్డి అని అనంతపురంలో చాలా పెద్ద సంస్థకి అధిపతి అండి. ఆయన సేవా మార్గంలో మంచి గొప్ప వ్యక్తి అండి. ఆయన చిరంజీవి గారిని కలవటానికి వచ్చారన్నమాట అండి. రామోజీ ఫిల్మ్ సిటీలో కలిసి ఆయన వెళ్ళిపోతుంటే ఈయనకి చిరంజీవి గారిని కలిశారు, షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈయన వస్తున్నారని తెలిసి బస్ స్టాండ్కి తెల్లవారుజామున 5 గంటలకి ఒక 5-6 వేల మంది వచ్చి బస్ స్టాండ్లో ఉన్నారటండి. చిరంజీవి గారు ముట్టుకున్న చెయ్యి మాకు అంటించవా అని చెప్పి 500 మంది షేక్ హ్యాండ్ ఆయనకి ఇచ్చారటండి. అటువంటి సంఘటనలు మనం ఊహించలేమన్నమాట. సార్, మీరు ఒక అభిమానిగా, అంటే అభిమానులు అందరూ ఎలా ఆలోచిస్తారో తెలుసు కాబట్టి, చిరంజీవి గారు ఒక మాస్ హీరో, క్లాస్కి క్లాస్ హీరో. ఆయన నాన్ కమర్షియల్ ఫిల్మ్స్ చేసినప్పుడు కూడా ఈ అభిమానులు ఎంతవరకు వాళ్ళ సపోర్ట్, అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు? అది ఆర్ట్ ఫిల్మ్ అయినా నాన్ కమర్షియల్ ఫిల్మ్ అయినా ఎటువంటి ఫిల్మ్ అయినా సరే మాకు చిరంజీవి గారిని నటుడిగా ఆయన ఆరాధిస్తాం తప్ప అది ఏ సినిమా అని మాకు ఉండదండి. కోరుకోవడం వాస్తవం, కమర్షియల్ ఫిల్మ్ ఒక వర్గం కోరుకోవడం వాస్తవం, కానీ అన్ని వర్గాలు కోరుకునేది ఆయన నటన, ఆయన్ని చూడాలి, ఆయన నటనా వైపుని చూడాలి, ఆయన డ్యాన్సులు చూడాలి, అదే కోరుకుంటాం తప్పండి అది ఆర్ట్ ఫిల్మా, ఇది ప్రయోగాత్మక ఫిల్మా అని మాత్రం ఎట్టి బస్సులో మేము అనుకోండి. అసలు సార్, మీరు ఒక పెద్ద వీరాభిమానిగా నా దగ్గర ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయండి మీకు. అంటే మీరు ఎంత అభిమాని అనేది ఊరికి చిన్నగా నేను టెస్ట్ చేస్తున్నా. చిరంజీవి గారి సినిమాల్లో ఆయన టైటిల్లో రోరింగ్ లయన్ అని ఒక సినిమాకి ఆయనకి టైటిల్ వేశారు, రోరింగ్ లయన్ చిరంజీవి అని. అదే సినిమా? చాలా పాత క్వశ్చన్ వేశారండి, ఒకసారి ఆలోచించాలి. ఐ థింక్ కిరాతకుడు అండి. కిరాతకుడు, మీరు బాగానే ఫాలో అయిపోయారు సార్. సుప్రీం హీరో అని ఫస్ట్ టైం ఏ సినిమాకి ఆయన టైటిల్ వేశారు? ఇది తెలుసండి, చంటబ్బాయి. చంటబ్బాయి ఏమన్నా కామెడీ అనండి ఆయనలో, ఆయన కామెడీ టైమింగే వేరు అసలు. మెగాస్టార్ అని ఫస్ట్ టైం ఆయనకి టైటిల్ పడిన సినిమా ఏది? ఇది ప్రపంచం అందరికీ తెలుసండి, ఇది మరణ మృదంగం.
మరణ మృదంగం. అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ ఆయన మెగాస్టార్. ఆయన నెంబర్ 1 పొజిషన్ ఆయనదే. అవునండి. సార్, చిరంజీవి గారితో మీరు ఎన్ని రోజుల నుంచి ట్రావెల్ చేస్తున్నారు? అంటే మీరు చిన్నప్పటి నుంచి కూడా ఒక అభిమానిగా దూరం నుంచి చూసినా ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే ఒక సందడి ఉంటుంది, మొత్తం వాతావరణం, కట్అవుట్లు, పూలదండలు, చాలా ఖర్చు పెడుతూ ఉంటారు ఫ్యాన్స్. ఇవన్నీ ఆయన దృష్టికి వెళ్తూ ఉంటాయా? అంటే ఈ చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి గారికి ఇతర హీరోలకి తెలుసుకోవాల్సింది ఒక విషయం ఏంటంటే, చాలామంది హీరోలు అభిమానులను ప్రోత్సహిస్తూ ఉంటారు. కొంత ఆర్థిక సహాయం చేస్తూ ప్రోత్సహిస్తూ ఉంటారు. గతంలో అయితే ఆ అభిమాన సంఘ అధ్యక్షుడికి అమౌంట్ పంపించడం, ఎమో చేయటం ఇవన్నీ జరిగేవండి బాగా పూర్వకాలంలో. తర్వాత కూడా అభిమానులు వచ్చి మేము ఇలా చేస్తున్నామండి అని చెప్తే వారికి ఎంతో కొంత చేయటం అనేది. వేరేజ్ మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గరికి వస్తే అటువంటి సంఘటనలు ఏమీ లేవండి. ఆయన ఎప్పుడూ మీరు బాగుండాలి, మీ అమ్మా నాన్న బాగుండాలి, మీరు బాగా చదువుకోండి, మీరు అభివృద్ధిలో రావాలి అని మాకు పదే పదే చెప్పడం తప్ప, ఈ ఈ అంటే ఆయన ఆనందించే మమ్మల్ని ప్రత్యక్షంగా ఎప్పుడు కూడా నాకు దండలు వేయండి, నాకు సన్మానం చేయండి, దానికి మాత్రం ఆయన వ్యతిరేకమండి. అంటే ఎవరి అభిమానం వారు చూపించుకోవటం, వేరే అభిమానులు థియేటర్ దగ్గర హంగామా చేసే అభిమానులు వారు ఎప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ ఖైదీ నెంబర్ 150 చూస్తే బెంగళూరులో చేసిన హంగామా అంత ఎంత, అవునండి, చాలా పెద్ద హంగామా. యుఎస్లో కూడా అసలు మామూలు విషయం కాదండి. మీకు ఈ సందర్భంగా ఒక మండపేట దగ్గర ఒక సంఘటన చెప్తానండి. ఒక అభిమాని, కూలి పని చేసుకున్న ఒక అభిమాని అక్కడ చిన్న విలేజ్లో ఉంటారండి. ఆ అభిమాని సినిమా రిలీజ్ అయితే కొత్త బట్టలు కుట్టించుకొని సినిమాకి వెళ్ళటం అలవాటు అన్నమాట. చిరంజీవి గారి సినిమా ఆ రోజు అతనికి కూలి పని చేస్తే 40 నుంచి 50 రూపాయలు వస్తాయండి. ఆ మానేసి ఈ సినిమాకి వెళ్ళటం కోసం ఆయన సంపాదించిన 40-50 రూపాయలు ప్రతి రోజు తల్లిదండ్రులకు ఇవ్వాలండి. ఈ సినిమా రిలీజ్ అవుతుందంటే ముందు నుంచి ఒక వారం 10 రోజుల నుంచి 5 రూపాయలు కట్ చేసి డబ్బులు దాచుకుని కొత్త బట్టలు కుట్టించి వెళ్ళేవాడు అనమాట అండి. అయితే అనుకోకుండా ఆ ఊరిలో ఒక వర్గం ఎక్కువ వేరే అభిమాన సంఘాలు ఉండటం వల్ల ఇతను సినిమా షూ రాగానే ఇతను కొట్టడం జరిగేది అనమాట అండి. అయినప్పుడు కూడా ఇతను ఏ రోజు మానలేదండి. అది తర్వాత ఆయనకి ఈ కష్టపడి పనిచేస్తారు కాబట్టి తాగుడు బాగా అలవాటు అయిపోయింది. తాగుడు మానట్లేదు అని చెప్పి ఆ తల్లిదండ్రులు బాగా పూర్ ఫ్యామిలీ అండి. ఇతను మ్యారేజ్ చేస్తే ఇతను బాగుపడతాడని ఆ అబ్బాయికి పెళ్లి చేశారండి. పెళ్లి చేస్తే అతను ఫస్ట్ నైట్ జరగకుండానే ఈ తాగుడు బాధించడం వల్ల వారు రిజెక్ట్ చేశారండి. అత్తవారు వెనక్కి పంపించేశారు ఆ రోజే తాగి వచ్చాడని. అయితే వీళ్ళు చాలా సీరియస్ తీసుకుని పెళ్లి చెడిపోయిందని బాధతో తల్లిదండ్రులు చాలామంది డాక్టర్ని కలిశారన్నమాట అండి, ఇతను దారిలో పెట్టాలని. తర్వాత ఈ మానసిక వికాస కేంద్రాల చుట్టూ తిరిగారండి. ఎక్కడ తిరిగినా ఆయనకి తాగుడు మానలేదండి. ఎవరో మహానుభావుడు డాక్టర్గా చెప్పారట, ఇతను అభిమానిస్తున్న నటుడు కానీ వ్యక్తులు కానీ ఎవరైనా ఉంటే వారు చెప్తే ఇతను వింటాడు తప్ప ఇంకెవరు చెప్పినా వింటారంటే చిరంజీవి గారు చెప్తే వింటారని వాళ్ళు నిర్ణయానికి వచ్చారండి. చిరంజీవి గారు ఇల్లు ఎక్కడ, చిరంజీవి గారు ఎక్కడ ఉంటారో వాళ్ళకి ఏం తెలియదు, చాలా చిన్న గ్రామం అది. మొత్తం మీద హైదరాబాద్ వచ్చారండి. వీళ్ళు తెచ్చుకున్న డబ్బులు ఆటోలకు అయిపోయింది, చిరంజీవి గారిని కలవలేకపోయారండి. మొత్తం మీద బస్ స్టాండ్లో పడుకుని ఎవరి ద్వారాగానో బ్లడ్ బ్యాంక్ వచ్చారు. మొత్తం విషయం చెప్పారండి. వారికి నేను ఆదరణ ఇచ్చి చిరంజీవి గారిని రిక్వెస్ట్ చేసి ఆయన ఈ శనివారం రక్తదానం తీసిన అభిమానులందరినీ కలిసేవారిని ఆ రోజుని కల్పించడం జరిగిందండి. ఒక 20 నిమిషాలు అబ్బాయితో మాట్లాడారండి. 20 నిమిషాలు అబ్బాయితో మాట్లాడారండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కరోజు కూడా అతను తాగలేదండి. ఆ కుటుంబాన్ని పోషించుకుంటూ ఆ గ్రామంలోనే మంచి ఆదర్శ రైతుగా తయారయ్యారండి. అంటే అతను ఆయనకి ప్రాణభిక్ష ఇవ్వడంతో కూడా ఆ కుటుంబానికే ప్రాణభిక్ష ఇచ్చారండి. తర్వాత మరొక సంఘటన గన్నవరంలో, కృష్ణా జిల్లా గన్నవరంలో ఒక పెద్ద రైతు, చాలా ధనవంతుడు. ఆయనకి అన్ని రకాల వ్యాధులు వచ్చి అపోలో హాస్పిటల్లో జాయిన్ అయ్యారండి. చిరంజీవి గారికి బాగా తెలిసిన వ్యక్తి, పార్టీలో అయితే బాగా హెల్ప్ చేశారండి. చావుబతుల మధ్యలో ఉండడానికి బతకరని చెప్పి నిర్ణయించి ఆ టైంలో చిరంజీవి గారు తెలిసి హాస్పిటల్కి వెళ్ళారన్నమాట. వెళ్తే ఆయన ఇంక బతకరని చెప్తున్నారన్నమాట అండి. అప్పటికే కోట్లు ఖర్చు పెట్టేశారన్నమాట. అప్పుడు ఈయన బాగా పరిశీలించి 1 అవర్ పైనే ఆయన దగ్గర ఉన్నారండి. ఉండి డాక్టర్స్ని పిలిచి ఆయన అన్ని చూసి, ఈయనకి మీరు చూడాల్సింది ఇది కాదండి, మీరు ఇది చూడాలి, ఈ విషయంలో టెస్టులు చేయండి, ఈ విధంగా చేయండి అన్నారు. అక్కడ వ్యాధి ఈయన కనుగొన్నారండి. ఆయన ఇప్పుడు చిరంజీవి గారి ఫోటో వాళ్ళ ఇంట్లో పెట్టుకుని పూజిస్తున్నారండి. ఈయన నా దేవుడు, ఈయన నా డాక్టర్ అని. ఎన్నిటికంటే ముఖ్యమైనది
చాలామంది చిరంజీవి గారు ఆ, ఆ, శంకర్దాద ఎంబీబీఎస్ ఇవన్నీ తీశారు కదా, దానికంటే ముందే చిరంజీవి గారు డాక్టర్ అని అంటూ ఉంటారండి. ఎందుచేత అంటే అల్లు రామలింగ గారు హోమియోపతి డాక్టర్ అవటం, ఆ, ఆయన దగ్గర ఈయన వైద్యం తీసుకోవడం, తర్వాత ఈ చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టడం, కొన్ని లక్షల మంది ఇప్పుడు దాకా 3,26,000 మంది పేద ప్రజల ఆరోగ్యాన్ని ప్రాణాలను కాపాడారంటే అది మామూలు విషయం కాదండి. అంతమందికి ఫ్రీగా రక్తదానం సరఫరా చేశారంటే ఈయనే నిజమైన డాక్టర్ అని అందరూ కూడా కొనియాడుతూ ఉంటారండి. ఒకసారి శనివారం నాడు ఈ ఫోటో సెక్షన్ జరుగుతూ ఉంటే స్వామి అయ్యప్ప మాలలో ఉండి ఒక ఆయన ఎవరో మాకు తెలియదండి వచ్చి సాష్టాంగ నమస్కారం పెట్టేశారండి. ఆయన ఇదేంటి ఇంత పెద్ద ఆయన ముఖ్యంగా స్వామి డ్రెస్లో ఉన్నారండి. గబగబా చిరంజీవి గారు లేపి క్షమించండి సార్, మీరు స్వామి డ్రెస్లో ఉన్నారు, మీరు నాకు నమస్కారం పెట్టకూడదంటే, లేదండి ఇవాళ మా అమ్మగారు బతికారండి, మా అమ్మగారు బతకడానికి కారణం మీరేనండి, మీరేం చేస్తారు సార్ అంటే నేను డాక్టర్. ఆయన చాలా పెద్ద పేరు మోసిన డాక్టర్ అండి, ఖమ్మంలో సత్తుపల్లిలో ఉంటారు ఆయన. ఆయన వచ్చి స్వయంగా వచ్చి కాళ్ళ మీద పడి దండం పెట్టారంటే నేను డాక్టర్ని కాదండి మీరే డాక్టర్ అండి, మా అమ్మగారు ప్రాణం కాపాడారంటే మీరే అని. అటువంటి సంఘటనలు చాలా ఉన్నాయండి. అసలు నిజమైన డాక్టర్ అంటే చిరంజీవి గారు అండి. సార్ ఇప్పుడు మొన్న మేము తెలుసుకున్నాము డిసెంబర్ 31వ తారీఖున రామ్ చరణ్ గారు, మహేష్ బాబు గారు, ఇట్లా పెద్ద పెద్ద హీరోలు అందరూ వాళ్ళ మధ్యలో చాలా సామరస్యం ఉంటుంది, వాళ్ళందరూ కలిసి బయటికి వెళ్ళి మంచిగా అంటే ఒకరికొకరుగా ఉన్నారు. అలాగే మీ ఫ్యాన్స్ అసోసియేషన్లో కూడా మీరు అలాంటిది ఏదైనా ఇనిషియేట్ చేస్తున్నారా? అంటే మనందరం కూడా ఒకటిగా ఉండాలి, అలాంటిది ఏదైనా మీ వైపు నుంచి ఏదైనా ఇనిషియేషన్ ఉందా? అయితే నేను చిరంజీవి గారి దగ్గర కలిసిన మొదటి రోజు నుంచి ఈ సేవా కార్యక్రమం మీద పనిచేయటం, తర్వాత ఈ రక్తదాన ఉద్యమంలో ప్రథమ స్థానం వహించడం, అన్ని ఏరియాలో ఈ రక్తదాన శిబిరాలు నిర్వహించడం, రాష్ట్రం అంతా అభిమానులు అంటే బ్లడ్ డొనేషను, బ్లడ్ అంటే అభిమానులు అన్న విషయం రావటం, ముఖ్యంగా మెగాస్టార్ అభిమానులు అని రావడంతో ఇతర నటుల యొక్క అభిమానులు కూడా చైతన్యం వచ్చి వారు కూడా వారి హీరో పుట్టినరోజులకి రక్తదాన శిబిరాలు చేయటం, వారికి మేము ఆదర్శం అవటం మాకు చాలా ఆనందంగా ఉంది. అట్ ద సేమ్ టైం మాకు ఇతర హీరో అభిమానులకు ఎప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇంతవరకు రాలేదండి. మేము కూడా సఖ్యతతో ఉంటాం. అప్పుడప్పుడు కూడా రామ్ చరణ్ కూడా మాకు చెప్తూ ఉంటారు, మీరు ఎప్పుడు కూడా అందరినీ కలుపుకుని ముందుకు వెళ్ళాలి, అవసరమైతే వాళ్ళతో కలిసి సమాజ సేవ చేయండి తప్ప ఎవరికి వ్యతిరేకంగా ఉండొద్దని కూడా ఆయన కూడా చెప్తూ ఉంటారండి. అంచేత మాకు అటువంటి ఎప్పుడు రాలేదు, కానీ కలిసి పని చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మాకు ఎటువంటి బేసిజాలు లేవు. సార్ మరి ఇప్పుడు ఇంత పెద్ద అంటే మెగా ఫ్యామిలీ ఇప్పుడు బాగా అంటే ఒక హీరో నుంచి చాలామంది హీరోలు, మెగాస్టార్ గారి వేసిన బాటలో చాలామంది హీరోలు వస్తున్నారు, కానీ మెగా ఫ్యాన్స్ ఎందుకండి అంటే కొద్దిగా డివైడ్ అయి ఉన్నారు, పవర్ స్టార్ గారి ఫ్యాన్స్గా, అల్లు గారి ఫ్యాన్స్లా. దీన్ని మీరు ఎలా పరిగణిస్తారు? ఇది మీరు డివైడ్ అన్న మాట కరెక్ట్ కాదండి. అది చాలామంది వాడుతూ ఉంటారు ఆ మాట. సినిమా పరంగా, సినీ ప్రేక్షకులుగా, సినీ అభిమానులుగా ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా, అల్లు అర్జున్ గారి అభిమానులుగా, ఏ మెగా హీరోలు అందరం కలిసే ఉన్నాం, అందరం కలిసే ముందుకు వెళ్తాం. ఎటొచ్చి ఏంటంటే ఈ జనసేన పార్టీ, చిరంజీవి గారి కాంగ్రెస్ పార్టీ పరంగా కొంతమంది కొంచెం విభేదాలు ఉండొచ్చు తప్ప అది చాలా తక్కువ పర్సెంటేజ్ అది కూడా. కానీ అభిమాన పరంగా మేమంతా ఒకలాగే ఉన్నామండి. ఇవన్నీ కూడా మీడియా సృష్టి తప్ప మాలో మాత్రం ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు, అందరం కలిసే ఉన్నాం. వారు మా ఫంక్షన్కి వస్తే మేము వాళ్ళ దగ్గరికి వెళ్తాం, ఎటువంటి విభేదాలు లేవండి. పవన్ కళ్యాణ్ గారి అసోసియేషన్ ఎలా ఉందండి? పవన్ కళ్యాణ్ గారితో నాకు చాలా బాగా మంచి అసోసియేషన్ ఉందండి. ముఖ్యంగా నా ప్రతిభను బాగా గుర్తించిన వ్యక్తుల్లో ఆయన ఒకరు. చాలాసార్లు పిలిచి నాకు అడ్వైజ్ ఇస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఈ పార్టీ పరంలో వచ్చిన తర్వాత నేను తక్కువగా వెళ్ళటం జరుగుతుందండి. ఎందుకంటే నేను చిరంజీవి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండటం వల్ల ఈ చాలా సంవత్సరాల నుంచి ఈ పార్టీ పరంగా దూరంగా ఉండటం తప్ప నాకు చాలా నచ్చిన వ్యక్తి ఆయన. నేనంటే కూడా చాలా ఇష్టం అండి. నాకు చాలాసార్లు అనేక సార్లు పిలిచి చాలా మంచి మంచి అడ్వైజర్ ఇవ్వడం జరిగిందండి. నన్ను బాగా గుర్తించారండి. నా ప్రతిభను మాత్రం ఆయన గుర్తించిన వ్యక్తుల్లో ఆయన ఒకరు. అల్లు అర్జున్ గారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్, మిగతా మెగా హీరో అందరూ చిన్నప్పటి నుంచి చూశానండి. చాలా చిన్న మద్రాసులో ఉన్నప్పటి నుంచి కూడా చాలా చిన్నప్పటి నుంచి అండి. అసలు సినిమా ఫీల్డ్కి రావడానికి తెలుసున్నమాట. వారు నన్ను ప్రేమిస్తున్నది అంతా ఇంత కాదండి, చాలా గౌరవిస్తారు, చాలా గౌరవంగా మాట్లాడు, చాలా ప్రేమిస్తారు. ఎప్పుడైనా అవకాశం వస్తే ఖాళీగా ఉంటే మాత్రం నా గురించి అందరి ముందు బాగా చెప్తారు, చాలా బాగా చెప్తారు. అంటే ఎంత కష్టపడ్డా, ముఖ్యంగా వాళ్ళ పేరెంట్స్ నా గురించి ఏం చెప్పారు అన్నది అందరి ముందు మరొకసారి చెప్పి వినిపిస్తూ ఉంటారండి. అది చాలా బాగా ఆనందంగా ఉంటుంది. చాలా ప్రేమగా నవ్వుతూ, ఇంతవరకు ఎప్పుడు కూడా నేను ఎవరు ఏమన్నది లేదండి.
అందరూ చాలా అభిమానంతో ఇవాళ చిరంజీవి గారి అభిమాన సంఘాల జెండా రెపరెపలాడుతుంది. ఈ దేశంలో కాదు, అన్ని దేశాల్లోని, ప్రపంచంలోని దానికి ముఖ్యం మీరే కారణం అని చాలా బాగా అభినందిస్తూ ఉంటారండి. సో పవన్ కళ్యాణ్ గారు మీకు చాలా అడ్వైజెస్ ఇస్తుంటారని చెప్పారు కదండి, ఎలాంటి అడ్వైజెస్ ఇచ్చారు మీకు? అంటే అభిమాన సంఘాలని ఏ విధంగా నడపాలి, ఐకమత్యంగా ఎలా ఉండాలి, అందరినీ మనం సెంటర్ ప్లేస్లో ఉన్నాము. చిరంజీవి గారిని ప్రేమిస్తే ఈ అభిమానులంతా వస్తున్నారు కాబట్టి మనం అందరికీ సమానంగానే చూడగానే డివైడింగ్ పాలసీ అసలు ఉండకూడదు అన్న అటువంటి విషయాలు ఐకమత్యం గురించి బాగా చెప్పేవారండి. ముఖ్యంగా ఒక సంఘటన ఏంటంటే, జీవిత రాజశేఖరు చిరంజీవి గారి మీద చేసిన కామెంట్స్ గురించి కానీ, ఆ బ్లడ్ బ్యాంక్ మీద చేసిన విమర్శల గురించి కానీ అప్పుడు ఆయన బాగా హర్ట్ అయ్యారన్నమాట అండి. అప్పుడు మేము కొంచెం మా అభిమానులు కొంతమంది దురుసుగా ప్రవర్తించినప్పుడు అప్పుడు కూడా ఆయన అడ్వైజ్ ఇచ్చింది ఏంటంటే, మళ్ళీ మనం ఇటువంటి వారిని ఇటువంటి విమర్శించే వాళ్ళు ఎప్పుడు ఉంటూనే ఉంటారు, కానీ మన సేవ మార్గంతో తిప్పుకొట్టాలి. మీ సేవలు మరింత విజృంభించండి, ఇంకా బాగా చేయండి, మేమంతా ఐకమత్యంగా ఉండి ఈ సేవలు ఇంకా మరింత మందికి అందే విధంగా చేయండి. అదేవిధంగా అన్నయ్య గారు చేస్తున్న ఈ సేవలు అందరికీ అందేటట్టుగా, అందరికీ తెలిసేట్టుగా చేయండి అని బాగా పాజిటివ్గా చాలా బాగా చెప్పారండి. అటువంటివి చాలా ఉన్నాయి, చాలా బాగా చెప్పేవారు. ఎలా నాయకత్వ లక్షణాలు అంటే ఎలా ఉండాలి ఏంటి, ఇవన్నీ కూడా బాగా చెప్పేవారు. చిరంజీవి గారికి ఒక అభిమానిలో నచ్చే లక్షణం ఏంటండి? అభిమానులు లక్షణం అంటే ప్రజలకి చేరువలో ఉండాలి, పేద ప్రజలను ఆదుకోవాలి, క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఎక్కువ క్రమశిక్షణ ప్రాధాన్యత ఇస్తారండి. ఎవరైతే క్రమశిక్షణగా ఇస్తారో, ఎవరైతే సేవా మార్గంలో ముందు ఉంటారో అని చాలా బాగా అటువంటి విలువల్ని బాగా గుర్తిస్తూ ఉంటారండి. ముఖ్యంగా సపోజు నేను ఫ్రంట్లో ఉన్నాను కాబట్టి ఆయనకి కొన్ని కోట్ల మంది అభిమానులు కాబట్టి ఎందరో ఆయన కలుస్తూ ఉంటారండి. నా వాళ్ళు కూడా చాలామంది సఫరర్స్ ఉంటారన్నమాట అండి. నేను అందరికీ న్యాయం చేయలేను కాబట్టి వారు వెళ్ళి చిరంజీవి గారు నా మీద కంప్లైంట్ చేసినప్పుడు ఆయన మళ్ళీ నా మీద స్పందించే తీరు అవన్నీ కూడా చెప్పరన్నమాట, సంఘటనలు చెప్పారండి, చెప్తూ ఉంటారన్నమాట. ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చాలా బాగా అది పాజిటివ్గానే చెప్తూ ఉంటారన్నమాట. ఏది కూడా ఎదటి మనిషిని మనసు ఇబ్బంది పడే విధంగా ఆయన ఇప్పుడు కూడా ప్రవర్తించారండి. సార్, ఇన్ని కోట్ల మంది చిరంజీవి అభిమానుల ప్రతినిధిగా మీరున్నారు, మీ లక్ష్యం ఏంటి? నా లక్ష్యం ఒకటే అండి. ఒకటి, ఈ ఒక్కసారైనా సరే ఈ రాజ్యాన్ని నేను పరిపాలించాలి, రామరాజ్యం అంటే ఏంటో చూపించాలి. అంటే ఆయన దగ్గరగా ఉన్నాను కాబట్టి అండి, ఆయన ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని ఏ విధంగా చూడాలన్నది ఆయన నాకు బాగా తెలుసండి. అవన్నీ అమలుపరచాలంటే ఆయన రాజ్యం రావాలి, అది మెయిన్ కోరిక అండి. ఖచ్చితంగా నేను చనిపోయే లోపల ఆయన భారతరత్న అవార్డు అందుకునే సీన్ చూడాలని, చివరిగా ఆయన గురించి రాసే పుస్తకాల్లో నాకు ఒక పేజీ ఉండాలని, నా మరణం ఖచ్చితంగా చిరంజీవి గారి కోసమే, నేను మరణించానంటే అది త్యాగం కావాలి, చిరంజీవి గారి కోసమే నా మరణం ఉంటుందని నేను ఎప్పుడో చెప్పానండి. అది చివరికి కదా కట్టుబడే ఉన్నాను. అది ఏ విధంగా ఉంటుంది అన్నది కాదు, ఖచ్చితంగా చిరంజీవి గారు చనిపోయాడు అన్నది మాత్రం ఉంటుంది అన్నది. స్వామినాయుడు గారు చాలా ఓపెన్గా మీ మనసులో ఉన్న భావాలన్నీ మాతో ఎక్స్ప్రెస్ చేశారు. మాకు కూడా చిరంజీవి గారి గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి అవకాశం మాకు ఇచ్చారు. ఆయన సేవ గురించి, మీరు పడే కష్టం గురించి, ఆయన కోసం మీకున్న విధేయత గురించి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఒక చిన్న గో గ్రీన్ ఇనిషియేటివ్గా మా తరఫు నుంచి చూశారు కదండి, చిరంజీవి గారి అభిమాన సంఘ అధ్యక్షుడితో ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. మళ్ళీ వచ్చేసారి ఇంకొక సెలబ్రిటీతో ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ మీతో షేర్ చేసుకుంటాను. క్లాసిక్ టైమ్స్ విత్ ప్రవీణ. ఐఎమ్ రమణం స్వామినాయుడు, ప్రెసిడెంట్ ఆఫ్ ఆల్ ఇండియా చిరంజీవి యువత. ప్లీజ్ సబ్స్క్రైబ్ క్లబ్ బోర్డ్. It was a fantastic film for Chiranjeevi Garu's comeback. Vinay Garu is first of all a very organized director. ఎప్పుడు మొదలైంది? చాలా కష్టాలు పడ్డామండి. చెప్పాలంటే దొంగచాటి ఫంక్షన్ హాల్స్కి వెళ్ళి తినేవాళ్ళు. అర్జున్ రెడ్డి. This is Dr. Arjun Reddy. డాక్టర్ అర్జున్ రెడ్డి. అర్జున్ రెడ్డి అంటే ఎవరు అనుకుంటున్నారు?